క్రిస్టియన్ పాలెం ప్యారిష్ పాస్టర్ గారు తమ్ముడు మన మధ్యలో ఉండటం సంతోషం. దేవునికి మహిమ. వారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరం ప్రార్థనలో ఏకీవించుదాం. మనస్ఫూర్తిగా మీ స్థలాల్లో ప్రార్థన చేయండి. వాక్యమై ఉన్న దేవుడు ఈ రాత్రి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడలాగున ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ మంచి సమయాన్ని దేవాతి దేవుడు మనందరికి అనుగ్రహించిన విధానమును బట్టి ఆయనకి నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, యేసయ్యా ఈ దినమంతా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, నా పనుల్లో తోడుగా ఉన్నారు నాయన, నేను చేసిన ప్రయాణాల్లో మీరు నాకు తోడుగా ఉన్నారు, క్షేమాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, నా పట్ల మీరు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. నీ కృప గొప్పదని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు రాత్రి ఇటు రీతిగా మీ సన్నిధిలో నేనున్నానంటే కారణం మీరే ప్రభువా. నన్ను మీ సన్నిధికి నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. జరుగుచూ ఉన్న ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన కూడికల్లో ప్రభా, ఈ 16వ రోజు రాత్రి మీ పాదల చెంతకు వచ్చామయ్యా. వాక్యము ద్వారా నాతో మాట్లాడు ప్రభా. ఈ రాత్రి వాక్యము ద్వారా నన్ను దర్శించు నాయన అని ఒక చిన్న మాట హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రార్థనలోకి విద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. స్తోత్రం. అందరం కూడా చప్పట్లు కొడుతూ సంతోషంగా ఆనందంగా హృదయపూర్వకంగా దేవుని నామాన్ని గణపరచుదాం. స్తోత్రం. యేసయ్యా మీకే మహిమ. ఈ రాత్రి హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. స్తోత్రం, స్తోత్రం. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. పాడదమా? ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మరొకసారి. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. స్తోత్రం. సమస్తానికి ఆధారమైన మన యేసయ్య దగ్గరికి మనం వచ్చాం కాబట్టి హృదయపూర్వకంగా ఆయన నామాన్ని కనపరచుదాం రాత్రి. స్తోత్రం. స్తోత్రం.
ఆయన ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. నీ జీవితంలో ఏ అవసరత అయితే ఉందో, అక్రత అయితే ఉందో, దేవుడు సమస్తమును చేయగలిగిన సమర్థుడు ఆయన. సమస్తానికి ఆధారమైన వాడు కనుక హృదయపూర్వకంగా ఘనపరచుతాం. స్తోత్రం. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవేన ఆశ్రయము. స్తోత్రం. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవేన ఆశ్రయము. పాడదాం. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. స్తోత్రం. యేసయ్యా, ఈ రాత్రి నన్ను నీవు జ్ఞాపకం చేసుకో ప్రభా. నా వేదనలో, నా నిరాశలో, ఒంటరిగా బ్రతుకుతున్న వేళలో నా ఆశ్రయమైన నా తండ్రి నీకు స్తోత్రం. ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చామయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకున్నాయి. నీవే నా దిక్కు, నీవే నా అండ, నీవే నా బలము, నీవే నా ఆశ్రయము నాయనా. ఈ రాత్రి ఆరాధిస్తూ ఉన్నామయ్యా. ఆరాధనకు యోగ్యుడమైన మా తండ్రి, నిత్యము కోటాను కోట్ల దూతలతో కొనియాడబడుతూ ఉన్న మా ప్రభా, నీకే మా ఆరాధన, నీకే మా స్తుతి. స్తోత్రం. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. స్తోత్రం. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. పాడదామా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. స్తోత్రం. అందరం కూడా ప్రార్థనలు ఏకీవిద్దాం. సమస్తానికి ఆధారమైన దేవుడు మన దేవుడు. శూన్యములో నుండి సృష్టిని కలుగు చేసిన గొప్ప మహనీయుడు. ఆయన నోటి మాటకంత శక్తి ఉంది. ఆయన ఏదైనా చేయగలడు. మన కథలన్నిటినీ మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఈ రాత్రి విశ్వాసముతో మీరు దేవుని సన్నిధికి వచ్చారు. 21 దినాలు ప్రతిష్ఠించుకొని ఆయన సన్నిధికి క్రమంగా వస్తూ
ఆయనకు మిమ్ములను మీరు ఆయనకు సమర్పించుకొని ఆయన నామను గొప్ప చేస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి ఆరాధన, మీరు చేసే ప్రతి ప్రార్థన, విజ్ఞాపనలన్నీ కూడా పరలోకములో ఉన్న నా యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఆయన మీరు చేసే ప్రతి ప్రార్థన వింటున్నాడు. ఆయన మీ ప్రార్థన ఈ గ్రామానికి ఒక ప్రాకారముగా నిలబెట్టబోతూ ఉన్నాడు యేసు నామములో. వచ్చిన మనమందరం కూడా ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. తండ్రి, తల్లి, ప్రియ బిడ్డ, ఒక మాట మీరు ప్రార్థన చేసుకోండి. స్వరాలు ఎత్తి, స్వరం తెరిచి ఒక మాట, యేసయ్యా మీకు వందనాలయ్యా, యేసయ్యా మీకు వందనాలు. ఏమి ఇవ్వగలము ప్రభువా? మీ రుణాన్ని తీర్చుకోవటానికి మేము ఏమి ఇవ్వగలమయ్యా? లోకములో ఉన్నవన్నీ కూడా మీవే నాయన, మాకు ఇచ్చినవన్నీ మీవే ప్రభువా. తిరిగి నేను మీకు ఏమి ఇవ్వగలను ప్రభువా? ఏమి ఇవ్వలేను. నా హృదయాన్ని నీకు ఇస్తానయ్యా. నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తూ ఉన్నానయ్యా. నన్ను నీకు సమర్పించుకుంటూ ఉన్నానయ్యా. ఈ రాత్రి నాతో నీవు మాట్లాడయ్యా, నాతో నీవు మాట్లాడయ్యా, నాతో నీవు మాట్లాడు నాయనని ఒక మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. గాఢాంధకారం, చెప్దామా స్వరమెత్తి? గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. చెప్దామా? గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, కన్నీటి కెరటాలు నన్ను ముంచువేళ నీవే నా నిరీక్షణ. కన్నీటి కెరటాలు నన్ను ముంచువేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. ఈ మాట చెప్దామా? మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక యేసయ్యా, ఏ దారిలో వెళ్తే నాకు క్షేమమో, ఏ దారిలో వెళ్తే నాకు నెమ్మదో నాకు తెలియట్లేదు ప్రభా. నన్ను నడిపించయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక నా దారులన్నీ మూసుకుపోయినాయి ప్రభా.
ఈ రాత్రి నీ దారి నా కోసం తెరిచావు నాయన. స్తోత్రం. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయా నయ్యా యేసయ్యా, మార్గము చూపించి అవునయ్యా కరుణతో నడిపించు యేసయ్యా. మరొకసారి చెప్దాం. ఏ దారిలో వెళ్ళాలో తెలియక బిగ్గరగా ఆగిపోయానయ్యా యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి మీ పాదల చెంతకు చేరిన మేము మమ్ములను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ మీ నామములో మేము ప్రార్థించాం ప్రభా. మీరు మాటిచ్చారు, వాగ్దానం చేశారు, నా నామం పేరట మీరు నన్ను ఏమడిగినా నేను మీకు ఇస్తానని చెప్పారు ప్రభా. ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి యవన బిడ్డ విశ్వాసముతో నమ్మకముతో నాయన ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతూ వచ్చారు ప్రభా. వారు ఏదైతే అడిగారో హృదయ రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడవు నీవు నాయనా. ఈ రాత్రి వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చూచుదురుగాక. వారి హృదయము సమాధానముతో నింపబడునుగాక. యేసు నామములో బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. వాక్యము ద్వారా నాతో మాత్రం అందరితో ఈ రాత్రి మాట్లాడమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. టైం ఇచ్చారు, టైం ఫాలో అవ్వాలి. ఇది 12 గంటలు, 24 గంటలు, 36 గంటలు, 44 గంటల ప్రార్థన కాదు. కనుక సమయానుకూలంగా మనం ప్రార్థన కూడిక ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. చాలామంది ఇంకా వస్తూ ఉన్నారు. టైం టు టైం ప్రార్థన కాబట్టి టైం టు టైం వచ్చేయాలి. ఆన్లైన్ ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన అంటే మనం ఎన్నింటికి వచ్చినా సరిపోద్ది, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి. ఇది టైం టు టైం ముగించబడే ప్రార్థన కాబట్టి సమయాన్ని పాటించినంత చక్కగా సమయానుకూలంగా మీరు వస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఒకసారి మ్యూట్లో పెడతారు ఇది భాగ్యరాజు గారు, ఒకసారి. మంచిది. చక్కగా ప్రతిరోజు ఈ 21 దినాలు లైవ్ ఇస్తున్నారు. మీ దగ్గర ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి? ఫోన్లు ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకి ఎత్తండి.
అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 42, 43 వచనాలు. 42, 43 వచనాలు. దయచేసి గమనించండి, నేనే చదువుతాను, మీరెవరు చదవద్దు. లూకా సువార్త 6వ అధ్యాయము 42, 43 వచనాలు. మీరు జాగ్రత్తగా చూడండి, నేను చదువుతాను. ఆడోళ్ళకి సహజంగా ఉండే గొప్ప లక్షణం, మంచి లక్షణం ఏదైనా ఉందా అని అంటే తొందరపాటు. ప్రతిదానికి తొందర మీకు. అంతమంది మగవాళ్ళు ఎవరు చదవట్లా, మీరు మాత్రం చెప్పడం ఆలస్యం, 10 మంది పోటీ పడుతున్నారు. తొందర ఉండాలి, మంచిదే, కానీ ఒకరు చదివేటప్పుడు ఒకరు ఆగిపోవాలి. మంచిది. చదువుకున్న వాక్య భాగం లూకా సువార్త 6వ అధ్యాయము 42, 43 వచనాలు. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. అందరు నా వైపు చూడాలి. ఇంకా చక్కగా యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో, ఆయన నరావతారిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు గొప్ప పరిచర్య చేశారు. ఆయన పరిచర్యలో భాగంగా ఆయన ప్రేమ గురించి చక్కటి శ్రేష్టమైన విషయాలు చెప్పారు. మీరు ప్రేమించుకోండి, ప్రేమ కలిగి ఉండండి, సహోదర ప్రేమ, ప్రేమ మీలో ఎప్పుడు నిలిచి ఉండాలి అని ప్రేమను గురించిన సందేశాలు యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పారు. అదే క్రమంలో క్షమాపణ గురించి, మీరు ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఇలా ఒక్కొక్క అంశం గురించి చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు. ఇచ్చే విషయం గురించి, ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లిని జ్ఞాపకం చేశారు. ఇలా ప్రతి దాని గురించి మాట్లాడుతూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభుల వారు. అదే రీతిలో ఆయన విమర్శ గురించి, స్వపరీక్ష గురించి కూడా నొక్కి వక్కాయిస్తూ చాలా చక్కగా మాట్లాడారు. ఉపమాన రీతిగా చెప్పారు. స్వపరీక్ష, మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి అన్న దాని గురించి కూడా యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి ఉపమానం, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును, వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. మన కంటిలో ఏముందంట? దూలం అంటే ఇదివరకు రోజుల్లో, ఇప్పుడనే డాబాలు, ఇదివరకు రోజుల్లో ఇంటి మధ్యలో ఇల్లంతా ఆధారపడి ఒక దూలాన్ని నిలబెట్టేవారు, పెద్ద మొద్దు, ఆ దూలం కదా. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీ ఎదుటివాని కంటిలో నువ్వు నలుసును చూస్తున్నావంటే గనక, ఆ నలుసును తీసివేయాలని ప్రయత్నం చేస్తున్నావంటే గనక, మొదట నీ కంటిలో ఏముంది? పెద్ద దూలం ఉంది. నీ కంటిలో పెద్ద దూలం ఉంది, ముందు దాన్ని తీసేసుకో. అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు నీకు ఎలా కనపడుతుంది అంటే చాలా తేటగా కనపడుతుంది. అప్పుడు నువ్వు చాలా ఈజీగా తీసేయచ్చు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, మొదటగా నీవు నీ ఎదుటివారిని విమర్శించటం కాదు, నీ ఎదుటివారిని నువ్వు విమర్శించటం కాదు, కానీ నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో, నిన్ను నీవు విమర్శించుకో. నిన్ను నీవు స్వపరీక్ష చేసుకుంటే, నిన్ను నీవు విమర్శించుకుంటే గనక ఎదుటివారిని నువ్వెన్నడూ కూడా విమర్శ అనేది చెయ్యవు. ఎదుటివారు జోలికి నువ్వెన్నడూ కూడా వెళ్ళవు. ఎప్పుడో తెలుసా? నిన్ను నీవు విమర్శ చేసుకోవటం ప్రారంభించినప్పుడు, మనల్ని మనం విమర్శ చేసుకోవటం అంటే స్వపరీక్ష చేసుకోవటం మనం ప్రారంభించినప్పుడు, ఎదుటివారిని మనం ఏం చేయమంట? విమర్శించటానికి ఎక్కడ ఇష్టత చూపనే మనం చూపం. మన నరనరాల్లో ఇంకిపోయి ఉంది ఏంటనంటే విమర్శించటం, ఎక్కువ విమర్శిస్తూ ఉంటాం కదా. ఎదుటివారిని చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం, కామెంట్స్ చేస్తూ ఉంటాం చాలా ఈజీగా. కానీ మనకు కష్టమైన పని ఏదైనా ఉందా అని అంటే కనుక, మనల్ని మనం విమర్శించుకోవటం అనేది మనకి చాలా కష్టతరమైన పని కదా. ఎన్నడూ కూడా మనల్ని మనం చూసుకోం. మనం చూపల్లా ఎప్పుడు ఎవరి మీద? ఎదుటోళ్ళ మీదే. పక్కావిడ ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళింది, ఏం చీర కట్టుకుంది, ఏం తింది, ఎవరితో మాట్లాడుతుంది, ఎంతసేపు పడుకుంది, ఎప్పుడు లెగిచింది, ఎప్పుడు పని చేసింది, ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది మరలా అంటే మన గురించి మనం ఆలోచన చేసుకోం.
ఇలా పక్కనోళ్ళ గురించి ఆలోచించటం మొదలుపెట్టినప్పుడు, విమర్శించటం మొదలుపెట్టినప్పుడు మనం ఏం మర్చిపోతామంటే మనల్ని మనం చూసుకోవటం మర్చిపోతాం. మనమేమనుకుంటామంటే ఇంకా నేనంత వెల్ అండ్ గుడ్, నేనంత బాగానే ఉన్నాను. బాగుంది ఎవరైనా ఉన్నారంటే మా ఎదుటోళ్ళే, మా పక్కోళ్ళే, మా వెనకోళ్ళే, మా ముందోళ్ళే సరిగా లేరు. నేను ఎలా ఉన్నాను, చాలా బాగున్నాను అనుకుంటాం. ఎప్పుడు అనంటే మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవటం మానేసినప్పుడు. ఇశ్రాయేలీయులు కూడా మనం చూస్తాం సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో అక్కడ కోరాహు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక గుంపుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వాళ్ళందరూ కలిసి ఎవరిని విమర్శ చేశారో తెలుసా? మోషే సేవకుని విమర్శించడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజములో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం. ఈ ఇశ్రాయేలీయుల సర్వ సమాజములో నీవే పరిశుద్ధుడువా, నీవే అధికారం చేస్తావా, నీవే పెత్తనం చేస్తావా, నీ మాట మేము వినాలా, నువ్వు చెప్పిందే మేము చెయ్యాలా, నీ మాట ప్రకారమే మేము నడవాలా, మాకంటూ నిర్ణయాలు లేవా, మాకంటూ ఆలోచన లేదా అన్నట్లుగా మోషేని తన తమ్ముడైన అహరోనుని విమర్శించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. తద్వారా వచ్చిన ఫలితం కూడా మనందరికి తెలుసు. కాబట్టి ప్రియమైన వారులారా, మన జీవితంలో ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా మొదట మనం ఎవరిని చూడాలంటే మనల్ని మనం చూసుకోవాలి. చెప్పండి, ఎవరిని చూడాలి? మన హృదయాంతరంగంలోనికి వెళ్ళి, మన హృదయ లోతుల్లోనికి వెళ్ళి మనమేంటో మనం చూసుకోవాలి. ఎదుటివారి గురించి కాదు, పక్కనోళ్ళ గురించి కాదు, లేకపోతే వచ్చే పోయే వారి గురించి కాదు. కానీ మన ఆలోచన అంతా మన మీదే ఉండాలి. అసలు నేనేంటి, నేను ఎలా ఉన్నాను, నా హృదయం ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా భక్తి ఎలా ఉంది, నా ప్రార్థన ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది, నా నడక ఎలా ఉంది, నా చూపు ఎలా ఉంది, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఈరోజు దేవునికి ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానో లేదా? మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? స్వపరీక్ష చేసుకునే వారంగా మనం ఉండాలి. ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కొంచెం దూరం వేరే ఊరు ప్రయాణం చేస్తున్నారు, వేరే ఊరు వెళ్తున్నారు. ఈ ఊరు వెళ్ళే క్రమంలో ఈ రోజుల్లో అంటే ప్రయాణ సౌకర్యాలు చాలా తేలికైనవి. ప్రాముఖ్యంగా ఆడోళ్ళకి ఇంకా తేలికైపోయింది ప్రయాణం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది. పొరపాటున ఒక మాట అన్నాడా, బస్సు ఎక్కితే తల్లిగారింటి ఇక్కడ దిగుతున్నాం, అక్కడ ఒక మాట అన్నారు, అక్కడ బస్సు ఎక్కితే ఇక్కడ దిగుతున్నాం. ఇదివరకు రోజుల్లో వెళ్ళాలంటే కనుక ఇంట్లో ఆయన ఛార్జీలు అడుకోవాలి, డబ్బులు అడగాలి. ఆయన డబ్బులు ఇస్తేనే ఎక్కడికైనా వెళ్ళటానికి ఈరోజు అవకాశం కూడా దేవుడు మనకి ఇచ్చేసాడు, మీకు ఇచ్చేసాడు. ప్రాముఖ్యంగా పొరపాటున ఒక దెబ్బేసాడు ఆయన, ఇక ఏం ఎక్కాలి, వెళ్ళి ఏ బస్సు ఎక్కాలి? ఏందమ్మా, ఏదో ఒకట. ఏ బస్సు పెట్టారు? ఫ్రీ బస్. ఇంకా ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా, ఫ్రీగా కూర్చోవచ్చు, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. మొన్న ఒక ఆవిడ బొమ్మనపాలెంలో బస్సు ఎక్కిందంటే ఒక తల్లిగారు చెబుతుంది, అయ్యారండి నా పక్కనే కూర్చుందండి, రోజు వెళ్తుంది అదే టైంకి. ఏమో రోజు ఎక్కుతున్నావు? మా అమ్మాయి ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది, అక్కడ విజయవాడలో కోచింగ్ తీసుకుంటా. మా అమ్మాయి అడిగిందంట, మా అమ్మాయి పక్కన అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే అడిగిందంట, ఆంటీ రోజు వెళ్తుంది, ఆవిడ ఎక్కడన్నా కోచింగ్ తీసుకుంటుందా? లేదు, ఇక్కడ సీరియల్ చూడటానికి టైం కుదరట్లేదంట, వాళ్ళ చుట్టాలు ఇంటికి వెళ్తుందంట చూడటానికి. వాళ్ళది పెద్ద టీవీ అంట, LED టీవీ అంట. ఏమెక్కెళ్తుంది? ఫ్రీ బస్ ఎక్కి వెళ్ళిపోతుంది ఈవిడ. ఏం చూడటానికి? పనులన్నీ చేసేసుకుని చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి ఒక ముద్ద అన్నం తినేసి ఈ బస్సు ఎక్కితే 10 గంటల బస్సు ఎక్కితే 11ంటికి అక్కడ 11ంటిగా నుండి 2 గంటల దాకా సీరియల్ చూసినా మళ్ళీ అక్కడ ఒక ముద్ద తినేసి 2 గంటల బస్సు ఎక్కిన మళ్ళీ 3ంటికి 4ంటికి ఇంటికి వచ్చేస్తాం పిల్లలు వచ్చే టైంకి. ఏ బస్సు ఎక్కాలి? ఫ్రీ బస్. అంటే ప్రయాణం చాలా ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ప్రయాణాలు చాలా కష్టం. అయితే ఆ రోజుల్లో ప్రయాణం చేయడానికి గాడిదలు, గుర్రాల, ఒంటెలను ఉపయోగించేవారు. అయితే ఒక తండ్రి కొడుకులు కలిసి వాళ్ళకి గాడిద ఉంది, గాడిదని తీసుకుని వెళ్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ప్రయాణమై వెళ్ళే క్రమంలో ఈ తండ్రి ఏం చేశాడంటే, తండ్రికి కుమారుని మీద ప్రేమ ఎక్కువ కాబట్టి, ఇష్టం కాబట్టి, తండ్రి కుమారుని గాడిద మీద కూర్చోబెట్టి తండ్రి ముందుండి నడుస్తూ ఉన్నాడు. ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. ఇలా వెళ్ళే క్రమంలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆయన ఎదురయ్యాడు, పెద్ద మనిషి. ఎదురయ్యి ఆ తండ్రితో మాట్లాడుతున్నాడు. గాడిద మీద ఎవరు కూర్చున్నారు? కుమారుడు కూర్చున్నాడు. ఆ కుమారుడిని చూసి అంటున్నాడు, ఎదురైన ఆయన అంటున్నాడు, ఎరా బుద్ధి ఉందా, సిగ్గుందా, అడ్డగాడిదా, దున్నపోతులాగా పెరిగావు, అసలు నీకేమైనా బుర్ర ఉందంటారా,
మీ నాన్న ఇంతకాలం కష్టపడ్డాడు, పెంచాడు, పోషించాడు, శ్రమ పడుతున్నాడు, ఇంకా కష్టపడాలంటారు నీకోసం, చెమటోర్చుకుని నడుస్తూ ఉన్నాడు ఎండలో. అయినా నీకే నడవలేవా, నువ్వు కుర్రోడివే కదా, పెద్ద మనిషిని నడిపిస్తానంటారు, బుద్ధులేని అడ్డగాడిదా, నువ్వు దిగి మీ నాన్న ఎక్కియొచ్చు కదా అన్నాడు అబ్బాయిని. వాడు కూడా ఆలోచన చేసి ఇన్ని తిట్లు తిట్టించుకోవడం ఎందుకులే, ఇన్ని తిట్లు అవసరమా నాన్న, ఆయన చెప్పింది కూడా కరెక్టే నాన్న, నేను దిగుతాను, నువ్వు ఎక్కి అని చెప్పాడు. సరే ఆడు దిగేసి వాళ్ళ నాన్నకి ఇచ్చేసాడు గాడిద మీద. మరలా కొంచెం దూరం ప్రయాణం చేశారు. మరలా కొంచెం దూరం ప్రయాణం సాగింది. మరలా ఒక ఆయన ఎదురయ్యాడు. ఒక ఆయన ఎదురైన తర్వాత, తాడులాగా ఉన్నావా, అంత పెద్దోడు, పిల్లోని నడిపిస్తున్నావు నువ్వు, నీకేమైనా జ్ఞానం ఉందా, పిల్లోని అంత కష్టపడొచ్చా, ఈ ప్రాంతంలో నీళ్ళు ఏమిలో, వాడు ఎంత దూరం నుండి నడిపిస్తున్నావు వాడిని, అసలు పిల్లోడన్న కనికరం కూడా లేదు నీకు, తాడులాగేదిగో నువ్వేమో ప్రశాంతం కూర్చుని వాడినేమో నడిపిస్తున్నావు చిన్న పిల్లోని చేసి అని ఎడాపెడ తిట్టేశాడంట తండ్రిని. తండ్రి ఆలోచన చేశారే, ఇదేం బాగాలేదురా, నిన్ను కూర్చోబెడతా నన్ను తిట్టారు, నన్ను కూర్చుంటే నిన్ను తిడుతున్నారు, కాబట్టి ఇదేం మళ్ళీ మన ఇద్దరం కూర్చుందారని చెప్పి కుమారుని కూడా గాడిదెక్కించాడు తండ్రి. ఇద్దరు కలిసి వెళ్తా ఉన్నారు. మరలో ఒక ఆయన ఎదురయ్యాడు. ఎరా దున్నాపోతుల్లారా, దున్నాపోతుల్లాగా ఉన్నారా మీరు, చిన్న గాడిదని చేసి గాడిద మీద ఇద్దరెక్కేశారంటారా, కాసేపు ఒకటి కూర్చోలేరా, మోగజీవి, అది ఎప్పుడు నీళ్ళు తాగిందో ఎప్పుడు అన్నం తిందో ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదే మీకుని ఎడాపెడ తిట్టడం ప్రారంభించాడంట ఆయన. అంటే దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇది మీకు ఎందుకు చెప్పానంటే, దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఏ పని చేసినా, మనం ఎంత మంచిగా పనిచేసినా, ఎంత పద్ధతిగా పనిచేసినా, ఎంత క్రమంగా పనిచేసినా, ప్రతి పనిలో మన ఎదుటి వారు ఏం చేస్తారో తెలుసా, మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? విమర్శ. వాళ్ళు చూసుకోరు, వాళ్ళ సంగతి వాళ్ళకు వద్దు. ఎప్పుడు పక్కనోళ్ళ సంగతి, పక్కనోళ్ళు విమర్శించటమే. అది దేనిలోనైనా విమర్శే. చివరికి పరిచర్యలో కూడా విమర్శించేవారు ఉంటారు చాలామంది. ఇది ప్రతి దానిలో మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తూ ఉందంటే, మనం విమర్శించటం కాదు, కానీ మనల్ని మనం స్వపరీక్ష చేసుకునే వారంగా మనం ఉండాలి. మనం అందరిలాంటి వారం కాదు, లోకములో మనం లేము, లోకము నుండి పాపము నుండి వేరు చేయబడిన వారం, సంఘములో ప్రతిష్ఠించబడిన వారం, ఈ సంఘములో మనం చేర్చబడిన వారము కనుక, ఈ సంఘములో ఉన్న మనం నేర్చుకోవాల్సింది, దేవుని బిడ్డలం క్రైస్తవులమైనటువంటి మనకు ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే, ఎప్పటికప్పుడు ప్రతిదినము ప్రతిరోజు మనల్ని మనం స్వపరీక్ష చేసుకునే వారంగా మనం ఉండాలి. ఈ స్వపరీక్ష మనల్ని పరలోకానికి నడిపించే తొలిమెట్టు. చెప్పండి, స్వపరీక్ష మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళే తొలిమెట్టు ఇది. కాబట్టి ప్రతిరోజు లేచిన మొదలు, ప్రభా ఈరోజు నేను ఎలా ఉన్నాను, పడుకునేటప్పుడు ప్రభా ఈరోజు నేను ఎలా ప్రవర్తించాను, ఒకసారి మన హృదయంలోనికి వెళ్ళి మనం పరిశీలన చేసుకుంటే, ఈరోజు నువ్వు ఎవరితో మాట్లాడావో, ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసావో, ఏం తిన్నావో, ఏం తాగావో, ఎక్కడ పడుకున్నావో, ఎక్కడ ఎవరితో అన్నీ నీకు తెలిసిపోతాయి. అలా తెలిసిపోయినప్పుడు నిన్ను నీవు దేవుణ్ణి అడగాలి, ప్రభా ఈరోజు నా హృదయం ఇలా అయిపోయింది, ఈ నెలంతా నేను ఇలా ఉన్నాను, నాకు అర్థమైపోయింది, ఇదిగో నా హృదయాంతక రంగంలోనికి వెళ్ళి నేను చూసుకున్నప్పుడు నేనేంటో నాకు అర్థమైపోయింది, కనుక దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని ఎప్పటికప్పుడు మనం అడుగుతూనే ఉండాలి. అలా బైబిల్ గ్రంథంలో స్వపరీక్ష చేసుకొని వారిని వారు మరలా తమ ప్రవర్తన మార్చుకున్న భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, మొట్టమొదటిగా మనం చూసే వ్యక్తి ఎవరనంటే దావీదు గారు. ఇశ్రాయేలుకి ఎన్నో రాజు అయినా? 20వ రాజా అమ్మా? రైట్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మొట్టమొదటి రాజు అమ్మా? 3వ రాజు దెబ్బరొట్టిలాగా చూడపోతే ఆ ముఖాలు వేసుకుని, మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను. ఎన్నిసార్లు చెబుతారు? అట్టగే చూడటం కాకపోతే మీకు తెలిసిన మీరు చెప్పరు, నాకు ఆ సంగతి తెలుసు. మొదటి రాజు, 2వ రాజు, 3వ రాజు, 4వ రాజు. అబ్బా, ఇంకేడు రాజులు ఉన్నారు? విడిపోయిందిగా రాజ్యం, 2 ముక్కలయ్యింది. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు. ఇక ఆ రాజులు కావాలి ఎందుకులే కానీ, ఇప్పుడు ఏ రాజు కావాలి మనకి? దావీదు జీవితంలో ఆయన చేసిన పని ఏంటంటే, చేయకూడని పని ఒక పని చేసేసాడు ఆయన కదా, మనందరికీ తెలుసు. యుద్ధ భూమిలో యుద్ధం చేయాల్సినటువంటి ఆయన యుద్ధం చేయకుండా
ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాతో ఏం చేశాడు ఆయన? పాపం చేశాడు ఆయన. ఇలా పాపం చేసిన క్రమంలో, ఇలా పాపం చేసిన తర్వాత వినండి, పాపం చేసిన తర్వాత దావీదు దేవునికి ఎంతకాలం దూరం అయిపోయాడో తెలుసా? ఎంతకాలం దూరం అయిపోయాడో తెలుసా? సంవత్సర కాలం దావీదు దేవునితో మాట్లాడటం మానేశాడు. సంవత్సర కాలం దావీదు దేవుని దగ్గరికి రావటం మానేశాడు. సంవత్సర కాలం దావీదు దేవుని పాటలు పాడటం మానేశాడు. ప్రార్థన చేయటం మానేశాడు. పాటలు రాయటం మానేశాడు. వీణ వాయించటం మానేశాడు దావీదు. ఎంతకాలం? సంవత్సర కాలం. ఎప్పుడు చేశాడు ఇదంతా? పాపం చేసిన తర్వాత. ఎవరితో పాపం చేశాడు? బెత్షెబాతో పాపం చేసిన తర్వాత. ఈ సంవత్సర కాలం అంతా కూడా దావీదు దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. చాలా దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే తనలో పాపం ఉండటాన్ని బట్టి, తనలో పాపము ప్రవేశించటాన్ని బట్టి దేవుని దగ్గరికి రాలేకపోయాడు ఆయన. దేవుని సన్నిధిలో పాటలు పాడలేకపోయాడు. ఒకప్పుడు మంచిగా పాటలు పాడేవాడు. ఏమండి, రాజు కాకముందు ఎడారుల్లో, అడవుల్లో గొర్రెలు మేపుకుంటా ఉన్నప్పుడు దావీదు చేసే పని ఏంటో తెలుసా? గొర్రెలన్నీ మేపుతా దావీదు ఒక పక్కకు వచ్చేసి దావీదు చేసే పని ఏంటంటే తన చేతిలో ఉన్న వీణ తీసుకుని వాయించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు, దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు దావీదు. ఇక అన్నీ మర్చిపోయేవాడు, బాధలన్నీ మర్చిపోయేవాడు. మా నాన్న నన్ను చిన్న చూపు చూశాడు, మా అన్నయ్యలు నన్ను చిన్న చూపు చూశారు, మా బంధువులు నన్ను పక్కన పెట్టాడు, మా వాళ్ళందరూ నన్ను బయటికి పంపించేశారు. ఈ అడవుల్లో, ఎడారుల్లో నేను ఒక్కడే, నాతో మాట్లాడేవారు లేరు, నన్ను పలకరించేవారు లేరు, తిన్నావా అని అడిగిన వారు లేరు. కానీ నా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుడే నన్ను పలకరిస్తున్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా దేవుడు నాకు అండగా ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహించుకున్న దావీదు ఏం చేశాడు తెలుసా? ప్రతిరోజు పాటలు పాడుకునేవాడు. ఖాళీగా ఉన్న సమయంలో మోకరించి 2 చేతుల పైకెత్తి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఖాళీగా ఉన్న సమయంలో మంచి మంచి పాటలు రాసేసేవాడు దావీదు. ఇన్ని మంచి పనులు చేసేవాడు దావీదు. కానీ ఎప్పుడైతే రాజు అయ్యాడో, కొంతకాలం గడిచిన తర్వాత, బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఏం చేయటం మానేశాడు? పాటలు పాడటం మానేశాడు, పాటలు రాయటం మానేశాడు, వీణ మోగించటం, మంచిగా ఇన్స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేసేవాడు దావీదు. మంచి సంగీత దర్శకుడు. ఒక మాటలో చెప్పాలంటే మంచిగా ప్లే చేస్తాడు ఆయన. సౌలుకి, ఇశ్రాయేలుకి మొట్టమొదట సౌలుకి దెయ్యం పట్టేసింది. పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి, నిద్ర సరిగా పట్టట్లా, ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావట్లా. అలాంటి టైంలో ఆ దెయ్యం పోగొట్టడానికి ఏం చేశారో తెలుసా? శత విధాల ప్రయత్నాలు చేశారు. రాజుగారు కదా, ఆయనకి నెమ్మది లేకపోతే కనుక రాజ్యాన్ని సరిగా పరిపాలించలేడు ఆయన. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉంటేనే ఆయన సంతోషమే ప్రజలందరికీ సంతోషం. రాజ్యం బాగుండాలంటే మొదట ఎవరు బాగుండాలి? రాజుగారు బాగుండాలి. రాజు పరిస్థితి బాగాలేదు, రాజుకు నిద్ర పట్టట్లేదు, రాజుకి పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి, పీడ కళలు వస్తున్నాయి, దెయ్యాలు వెంటాడుతున్నాయి. ఎవరో ఏం చేయలేకపోయారు. అప్పుడు ఒక ఆయన చెప్పాడు, అయ్యా రాజుగారు, ఇదిగో పలానా అడవిలో, పలానా అరణ్యములో, పలానా ఎడారుల్లో గొర్రెలను మేపుతూ ఉన్న దావీదు ఉన్నాడు. ఏమండి, దావీదు గనక ఒక్కసారి మీ ఇంటికి వచ్చి ఆయన చక్కగా వీణ ప్లే చేస్తూ ఒక్క పాట పాడాడంటే దెయ్యాలన్నీ యేసు నామములో పారిపోతాయి, దెయ్యాలన్నీ యేసు నామములో వెళ్ళిపోతాయి. ఆయన పాటలో అంత శక్తి ఉంది, ఆయన పాటలో అంత ఉజ్జీవం ఉంది, ఆయన పాటల్లో అంత నమ్మకం ఉంది. దావీదు పాడే పాటలు అలా ఉన్నాయంట. అలానే పిలిపించుకున్నారు, అలానే దావీదు ప్లే చేసి పాట పాడారు, దెయ్యాలన్నీ యేసు నామములో వెళ్ళిపోయినాయి. మనం పాడితే ఎక్కడ లేని దెయ్యాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఎగురుతున్నాయో దెయ్యాలన్నీ, ఆ దెయ్యాలన్నీ ఆలకిస్తూ ఉంటాయి. ఎంత బాగా పాడుతుంది మా దెయ్యం, పాడేదే దెయ్యం కదా, ఎంత బాగా పాడుతున్నాడు మా దెయ్యపోడు. ఇక్కడ బాగా పాడతాం, మనం చేసే కార్యాలన్నీ దెయ్యం పనులేగా బయట, అందుకు అంటున్నా. కానీ దావీదు అలా లేడు. దావీదు మందిరములో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో మందిరం బయట కూడా అలానే ఉన్నాడు. అడవులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో రాజు అయిన తర్వాత కూడా అలానే బ్రతికాడు ఆయన. కాకపోతే ఒకనొక సందర్భంలో ఏం చేశాడు ఆయన? పాపం చేశాడు బత్షెబాతో. పాపం చేసినప్పుడు పాపం దేవునికి దూరం అయిపోయాడు, నెమ్మదిని కోల్పోయాడు. పాటలు రాయటం, పాడటం, ప్రార్థన చేయటం, వీణ ప్లే చేయటం అన్నీ మానేశాడు ఆయన. ఎంతకాలం? సంవత్సర కాలం. అసలు దేవుని మర్చిపోయాడు ఒక మాటలో చెప్పాలంటే. అయితే గొప్ప సంగతి ఏంటో తెలుసా? దావీదు దేవుణ్ణి మర్చిపోయినా
దావీదుని దేవుడు మర్చిపోలేదు. దావీదుని దేవుడు మర్చిపోలేదు. దావీదుని దేవుడు చూస్తున్నాడు. దావీదు మనసు ఎరిగిన దేవుడు, గొప్ప దేవుడు ఆయన. దావీదుకు ఒక అవకాశం ఇచ్చాడు. దావీదును మరలా తన వైపు తిప్పుకోవటానికి, తనను తాను స్వపరీక్ష చేసుకోవటానికి, తన హృదయంలోనికి వెళ్ళి తనేంటో తను తెలుసుకోవటానికి దావీదు నాతాను ప్రవక్త ద్వారా ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎవరిని పంపించాడు దావీదు దగ్గరికి దేవుడు? చెప్పండి, ఎవరిని పంపించారు? నాతాను ప్రవక్తను పంపించాడు. ఒకసారి మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు అక్కడ మీరు చూసుకోండి. అక్కడ జరిగిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 1 వచనం నుండి 7వ వచనం దాకా మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడికి దేవుడు దావీదు దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. ఎవరైనా ప్రవక్త? నాతాను ప్రవక్త. వినండి అమ్మ, పడి 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 ఇంటికాడ చదవండి, జాగ్రత్త వినాలి. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడాడు. అయ్యా రాజుగారు, నేను మీతో మాట్లాడాలి. దేవుని సేవకుడు కదా, దేవుడు చెప్పమన్నది చెప్పేవాడు కదా. దావీదుకి సేవకులు అంటే చాలా భయం, చాలా ప్రేమ, చాలా ఇష్టం. గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, చేర్చుకుంటాడు, పలకరిస్తాడు సేవకుల్ని, యోగక్షేమాలు తెలుసుకుంటాడు దావీదు. ఈ క్రమంలో నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చినప్పుడు, రాజుగారు, దావీదు గారు, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి ఈరోజు అని అన్నప్పుడు, దావీదు కూడా లేదు, కాదు, కుదరదు, నేను బిజీగా ఉన్నాను, తర్వాత వస్తాను, తర్వాత చేయించుకుంటా అని అనకుండా, అయ్యా సేవకుడా, నీవు మా ఇంటికి వచ్చావు కాబట్టి ఖచ్చితంగా నేను మీకు సమయాన్ని ఇస్తున్నాను. ఏం మాట్లాడాలనుకుంటున్నారో సూటిగా తేటగా నాతో మీరు మాట్లాడొచ్చు ఈరోజు అలా అన్నప్పుడు, నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడటం ప్రారంభించాడు. అయ్యా ఏమి లేదు, చిన్న ఉపమానాన్ని మీకు చెప్తాను, చెప్పండి, పర్లేదు, నేను అర్థం చేసుకుంటాను. దావీదుతో నాతాను చెప్పిన ఉపమానం. అయ్యా, ఒక ఊరిలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక గ్రామంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి బాగా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడైన, గొప్ప ధనవంతుడు ఆయన. మరొక వ్యక్తి దరిద్రుడు, ఏమీ లేదు, తినటానికి లేదు, ఉండటానికి లేదు, చాలా పేదవాడు, నిరుపేద అయిన, సరైన జీవనాన్ని కొనసాగించలేనటువంటి వ్యక్తి, పేదరికం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. వీళ్ళిద్దరి ఇల్లులు కూడా పక్క పక్కనే ఉన్నాయి, 2 ఇల్లులు. అయితే ఈ ధనవంతునికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. ఏమున్నాయంట? విస్తారమైన గొర్రెలు ఉన్నాయి ధనవంతునికి. విస్తారమైన ఎడ్లు ఉన్నాయి. ఏ లోటు లేదు, ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు వీనికి. చాలా ఆస్తిపరుడైన, విస్తారమైన గొర్రెలు, విస్తారమైన ఎడ్లు ఉన్నాయి. అయితే పక్కనే ఉన్న దరిద్రునికి మాత్రం ఏమీ లేదు, చాలా పేదోడు ఆయన. ఆ పేదరికంలో ఆయన చేసిన పని ఏంటంటే, తన దగ్గర రూపాయి దాచుకుని ఆయన చేసిన పని ఏంటంటే, ఒక చిన్న గొర్రె పిల్లను కొనుక్కుని తెచ్చుకున్నాడు. ఆ గొర్రె పిల్లను చక్కగా పెంచుకుని, పెద్దది చేసుకుని, చక్కగా జీవనాన్ని కొనసాగిద్దాంలే, ఇది పాలు ఇచ్చిద్దిలే, దీని పాలు కాస్ట్ చాలా ఖరీదులే, దీనిని బట్టి జీవనాన్ని కొనసాగిద్దాంలని ఆలోచన చేసిన ఈయన చాలా కష్టపడి ఒక చిన్న గొర్రె పిల్లని తెచ్చుకుని, ఆ గొర్రె పిల్లని చాలా చక్కగా చూసుకుంటా ఉన్నాడు ఈ పేదవాడు. తన పిల్లల్ని ఏ రీతిగా అయితే చూసుకుంటున్నాడో, తన పిల్లలకి ఏ రీతిగా అయితే ఆహారం పెడుతున్నాడో, తన పిల్లలకి ఏ రీతిగా అయితే స్నానాలు చేస్తున్నాడో, తన పిల్లలకి ఏ రీతిగా అయితే మంచినీళ్ళు ఇస్తున్నాడో, తన పిల్లల్ని ఏ రీతిగా అయితే ఇంట్లో మంచి స్థలంలో పడుకోబెడుతున్నాడో, అలానే దీనిని కూడా తన కుమార్తెగా భావించి, దేనిని? గొర్రె పిల్లని తన కుమార్తెగా భావించి చాలా చక్కగా చూసుకుంటున్నాడు. అయ్యా దావీదు వింటున్నాడు, చాలా శ్రద్ధగా వింటున్నాడు మీలాగా. అవునా? పాపం చాలా పేదోడా, ఒక్కగానొక్క గొర్రె ఉందా, చిన్న గొర్రె పిల్లని చాలా జాగ్రత్తగా పెంచు, మంచిది చెప్పు, ఇంకేంటి అని అంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయితే ఒకరోజు మార్గస్థుడు ఒకడు ఒక బంధువు ఈ ధనవంతుని ఇంటికి వచ్చాడు. 2 ఇల్లులు కూడా పక్క పక్కనే. ధనవంతుని ఇంటికి వచ్చినప్పుడు ఈ ధనవంతుడు చేసిన పని ఏంటంటే, చుట్టాలు వచ్చారు కదా, నచ్చినోడు వచ్చాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి? కోడి మాసమో ఏదో ఒక మాసం కోసి పెట్టాలి. ఇప్పుడు ఈయనకి విస్తారమైన ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. ధనవంతుడైనా లోటు లేదు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈయన గొర్రెలో ఒక గొర్రె తీసుకొచ్చి కోసేసి ఆయనకు అన్నం పెట్టాలి. కానీ ఈయన ఏం చేస్తాడో తెలుసా రాజుగారు? ఈయనకి విస్తారమైన గొర్రెలు ఉన్నా, విస్తారమైన ఎడ్లు ఉన్నా, ఈయన చేసిన పని ఏంటంటే, తన గొర్రెలకు ఏమీ చేయకుండా, తన గొర్రెల జోలికి వెళ్లకుండా, పక్కనే పేదవాడి గొర్రెను అపహరించి, దొంగిలించి, తన యొద్ద నుండి లాక్కుని ఆ గొర్రెను వధించి అతనికి భోజనం చేసి పెట్టాడండి. అయ్యో ఎంత ఘోరం ఇది! ఇన్ని గొర్రెలు, ఇంత సంపద వీడుకుంటే, వీడి సంగతి వీడు చూసుకోకుండా, వీడు చూసుకోకుండా, ఇగో పక్కనోడు గొర్రెను దొంగిలించడం, ఇది నిజంగా క్షమించరాని నేరం.
యెహోవా జీవము తోడు. రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. పేదవారంటే ఇష్టం ఆయనకి, గొర్రెల కాపరులంటే ఇంకా ఇష్టం ఆయనకి. ఎందుకనంటే ఈయన కూడా ఒకప్పుడు గొర్రెల కాపరే, ఈయన కూడా ఒకప్పుడు పేదవాడే, ఈయన కూడా ఒకప్పుడు ఒంటరిగా జీవించినోడే. కాబట్టి చాలా బాధపడి కోపం తెచ్చుకుని రాజుగారు సింహాసనం మీద నుండి లేచి నిలబడి, అయ్యా ప్రవక్త గారు, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఆ మనుష్యుడు మరణానికి పాత్రుడు, ఆ మనుష్యుడు బ్రతకటానికి వీలు లేనే లేదు. నిశ్చయముగా వాడిని చంపేయాలి ఈరోజు. వాడు భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. వాడికి కనీసం కనికరము లేకుండా, ప్రేమ లేకుండా, జాలి లేకుండా ఒక్కగానొక్క గొర్రెని అపహరించటం అది నేరము మాటికి. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం ప్రకారం ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వాలి. వెంటనే వాడిని చంపేయాలంటే నాతోను ప్రవక్త అన్నాడు, సార్ రాజుగారు మరీ అంత సీరియస్ అవ్వద్దు, మరీ అంత కోపం తెచ్చుకోవద్దు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మీరే. ఆ పాపం చేసింది ఎవరో తెలుసా? నీవే ఆ పాపం చేసావు. ఆ ఒక్కగానొక్క గొర్రెను అపహరించింది నీవే. ఇశ్రాయేలుకి 2వ రాజుగా దేవుడు నిన్ను అభిషేకించాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నీకు సకల సర్వ సంపదలు ఇచ్చాడు ఆయన. ఇంతగా దీవించిన దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా నువ్వు చేసిన పని ఏంటో తెలుసు? ఇదిగో పక్కవాని భార్య వైపు నీ చూపెళ్ళింది. దేవుడు నువ్వు అడగకుండానే దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు. ఎన్నో ఇచ్చినవన్నీ కూడా నువ్వు మర్చిపోయి పక్కనోడు భార్య మీద, సైనికుని భార్య మీద నువ్వు కన్నేసి అర్ధాంతరంగా సైనికుని అనగా ఉరియాని యుద్ధ భూమిలో నిలవబెట్టి అతన్ని నిర్దాక్షిణంగా చంపించేశావు. ఇదంతా ఎవరికి తెలియదు అనుకున్నావు కదా, ఇదంతా ఎవరు చూడలేదు అనుకుంటున్నావు కదా, నీ స్కెచ్ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కదా. కొన్నిసార్లు మనం వేసే స్కెచ్లు అన్ని స్కెచ్లు కాదు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు వేసే స్కెచ్లు ఉంటాయి, ఇంట్లో భర్తకు తెలియకుండా భార్యలు వేసే డబల్ స్కెచ్లు ఉంటాయి, భార్యకు తెలియకుండా భర్త వేసే త్రిబుల్ స్కెచ్లు ఉంటాయి. ఈ స్కెచ్ చేశానంటే ఇంకెవరికి తెలియదు అనుకుంటాడు భర్త. భార్య అనుకుంటుంది నా భర్త కనిపెట్టలేడు ఈ స్కెచ్ చేశానంటే. నీ స్కెచ్లు ఎవరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా పరలోకంలో ఉన్న దేవుడు కనిపెడతాడు ఆయన. జాగ్రత్త, నువ్వు చేసే ప్రతి పాపనకు ఒక రోజు లెక్క చెప్పాలి. నువ్వే స్కెచ్ చేసిన నీ స్కెచ్ వెనకాల, నీ స్కెచ్ ముందు దేవుడు చూస్తూనే ఉంటాడు నిన్ను. దావీదు అనుకున్నాడు, నన్ను ఎవరు చూడలేదులే, ఉరియాని చంపించేశానులే, ఉరియా భార్య నాదైపోయిందిలే, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ స్కెచ్ అంతా ఎవరు చూశారు? పరలోకంలో ఉన్న దేవుడు చూశాడు. నాతోని ప్రవక్తను పంపించాడు. నాతోని ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నువ్వు వేసిన స్కెచ్ ఎవరు చూశారో తెలుసా? దేవుడు నిన్ను చూశాడు. ఎందుకయ్యా ఎంత పాపం చేసావు? అసలు ఎందుకు ఈ పని చేసావు? నువ్వెవరో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని నిత్యము కూడా ఆరాధిస్తావు కదా, క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళతావు కదా, క్రమం తప్పకుండా నువ్వు ఆరాధనలో పాల్గొంటావు కదా, ఎంతో విశ్వాసపరుడివి, భక్తిపరుడివి, ఆరాధించేవాడివి, అందరితో సఖ్యత కలిగిన వాడివి, మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తివి. నువ్వు ఎలా చేసావయ్యా ఈ పని నువ్వు ఎలా చేసావు? ఇంత దుష్కార్యము నువ్వు చేయటానికి నీ మనసు ఎలా వచ్చింది? ఏమండి, కొన్నిసార్లు మనం చేసే పనులు కూడా ఎలా ఉంటాయో తెలుసా? కొన్నిసార్లు మనం చేసే పనులు, మన దేవుడు మనం చేసే పనులు చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆయనకి ఎంత బాధ కలిగిద్దో, ఎంత బాధపడతాడో ఆయన. నువ్వు తిట్టే బూతులు ఆయన విన్నప్పుడు అసలు ఆయన ఎంత కృంగిపోతాడో. నువ్వు చేసే పని వెళ్ళకూడని స్థలాలకు నువ్వు వెళ్ళినప్పుడు ఆయన ఎంత నలిగిపోతాడో. మాట్లాడకూడని వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎంతగా ఏడుస్తాడు నిన్ను బట్టి. ఏ రోజన్నా అనుకున్నావా? ఏ రోజైనా ఆలోచన చేసావా? ఈ పని నేను చేస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను, నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో అనుకున్నావు ఎప్పుడన్నా? అనుకున్నారు ఎప్పుడైనా? నేను ఈ పని చేస్తున్నాను, ఈ పనిని బట్టి నా దేవుడు నన్ను ఏమనుకుంటున్నాడో అనుకున్నావు ఎప్పుడన్నా? అస్సలు అనుకోం. ఏమో అస్సలు అనుకోం. నేను ఈ పని చేశానంటే మా పక్కన ఆయన ఏమనుకుంటాడో, ఈ పని చేశానంటే పాస్టర్ గారు ఏమనుకుంటాడో, ఈ పని చేశానంటే భార్య ఏమనుకునిద్దో, ఈ పని చేశానంటే భర్త ఏమనుకుంటాడో, ఈ పని చేశానంటే ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఈ పని చేశానంటే బంధువులు ఏమైనా అనుకుంటారేమో, నాతో మాట్లాడటం మానేస్తారేమో, మా అమ్మ నాన్న నన్ను చేర్చుకోవటం మానేస్తారేమో, నన్ను పలకరించరేమో, ఏమనుకుంటారో. దేని గురించి ఆలోచన? లోకములో ఉన్న వ్యక్తుల గురించి నీకు ఆలోచన. ఏ రోజన్నా అనుకున్నావా నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో? ఈ పని చేస్తున్నాను ఈరోజు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు ఏమనుకుంటాడో, ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో,
నన్ను బట్టి బాధపడుతున్నాడేమో ఆయనకి నేను బాధ కలిగించకూడదు, ఆయనకి దుఃఖాన్ని కలిగించకూడదు. అసలు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు, ఆయన బాధపడుతున్నాడేమో. ఏ రోజన్నా వచ్చింది ఆలోచన? దావీదు నాతోను ప్రవక్త హెచ్చరిస్తున్నాడు, అయ్యా ఇంత పని చేసావు కదా, దేవుడిని ఎంత బాధ పెట్టావు, దేవుడు ఏమనుకుంటాడని ఒకసారి ఆలోచన చేసావా? దేవుడు నీకు ఎంత కృప చూపించాడు కదా, ఎన్నిక లేని నిన్ను ఎన్నుకున్నాడు కదా, తృణీకరించిన నిన్ను దగ్గరికి తీసుకున్నాడు కదా ఆయన. ఎవరు పలకరించకపోతే ఆయన పలకరించాడు కదా, ఎవరు సహాయం చేయకపోతే ఆయనే సహాయం చేశాడు కదా, ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉన్నాడు కదా, ఇన్ని చేశాడు కదా. ఆయన ఏమనుకుంటాడో ఒకసారి ఆలోచన చేసావా? ఆలోచన చేయలేదు దావీదు. నిశ్చయముగా ఆ మరణానికి నీవే పాత్రుడివి, నువ్వే ఆ పని చేసింది అన్నప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? కింద వచనాలు 13వ వచనాలు అంటాడు, ఆ పాపం చేసింది నేనే, ఆ పాపం చేసింది నేనే. నాతోను ప్రవక్త వచ్చి రాజును పట్టుకుని నువ్వెందుకు చేసావయ్యా ఈ పని, ఈ తప్పు నువ్వెందుకు చేసావు అని అంటే రాజు అయిన దావీదు ఏమంటున్నాడు తెలుసా? నీవే నా తప్పుని ఎత్తు చూపుతావా, నీ అంతు చూస్తాను. ఎవరక్కడ? సైనికులను పిలవలేదు ఆయన, అధికారులకు అప్పచెప్పలేదు ఆయన, తీసుకెళ్లి చెరసాలలో వేయించలేదు ఆయన, ఇంకోటేదో చేయించలేదు ఆయన. అధికారం ఉంది, బలం ఉంది, మాట ఉంది, యుద్ధం అన్నీ ఉన్నాయి కాబట్టి నేనేం చేసిన చెల్లిదాన్ని అనుకోలేదు ఆయన. సేవకుడు హెచ్చరించినప్పుడు, ప్రవక్త గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఆయన లోబడ్డాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ పాపం చేసింది నేనే, ఆ తప్పు చేసింది నేనే, ఆ మోసం చేసింది నేనే, ఆ అతిక్రమం చేసింది నేనే. తన హృదయాంతరంగంలోనికి వెళ్ళి తనను చూసుకున్నప్పుడు తనకు అర్థమైపోయింది, నేను ఘోర పాపిని, నేను తప్పు చేశాను, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాను, పాపం చేశాను. అయ్యా నన్ను క్షమించు ప్రభా, దేవా నన్ను క్షమించు నాయన, ఆ పాపం చేసింది నేనే. మరొక ఆయన కనపడతాడు మనకి, హేరోదు రాజు. మనందరికీ తెలుసు హేరోదు రాజు ఏం చేశాడు. ఆవిడేంటమ్మా పొద్దున్న నిద్రపోతుంది ఆవిడ. హేరోదు రాజు ఏం చేశాడు? హేరోదు రాజు దగ్గరికి బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. ఇప్పుడు నేను ఇన్ని చెప్పి మిమ్మల్ని లేపలేను, ఇది టైం టు టైం ప్రార్థన, లేకపోతే ఏదో చిక్కిలి గిల్లు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. ఏం చేశాడు ఈయన? ఇంకో రాజు, హేరోదు రాజు ఏం చేశాడు? ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఆయన గద్దించాడు. సిగ్గుందా నీకు? నువ్వు రాజువేనా? బుద్ధుందా? జ్ఞానముందా? ఆలోచన ఉందా? సొంత తమ్మున భార్యను ఉంచుకున్నావు ఇంట్లో, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? సమాజానికి ఏం నేర్పిస్తున్నావు అర్థమవుతుందా? సంఘాన్ని, రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు రాజు కదా, ఈ తప్పు చేయకూడదని నీకు తెలియదా? తమ్ముడు భార్యతో ఎలా పాపం చేస్తున్నావు అయ్యా, ఏం రాజు అయ్యా నువ్వు అని ఏం చేశాడు ఆయన? బాప్తిస్మం ఇచ్చి యోహాను గద్దించాడు, ధైర్యంగా నిలబడి గద్దించాడు. నువ్వు పాపం చేస్తున్నావు, దానికి తగిన శిక్ష నువ్వు అనుభవిస్తావు. గద్దించాడు. ఎవరిని చెప్పండి? ఎవరిని? హేరోదు రాజుని. హేరోదు రాజు ఏం చేశాడో తెలుసా? తనను తాను స్వపరీక్ష చేసుకుని, అమ్మో నేను పాపం చేస్తాను, నా తమ్ముని భార్యని ఇంట్లో పెట్టుకున్నాను, ఇమ్మీడియట్లీగా ఈమెను ఇంట్లో నుండి బయటకు పంపించాలి అని అనుకోలేదు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? రాజునైన నన్ను పట్టుకుని ప్రజలందరూ చూస్తూ ఉన్నప్పుడు అవమానిస్తాడు వీడు, నా ఎదురుగుండా మాట్లాడతాడా, నాకు ఎదురు చెప్తాడా, నా లోపల ఎత్తు చూపిస్తాడా, వీడంతా చూస్తాం అనుకున్నాడు. ఒకరోజు రానే వచ్చింది. ఏం చేశారు తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరికించేశాడు హేరోదు రాజు. బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరికించేశాడు హేరోదు రాజు, తన భార్య, తమ్ముని భార్య కలిసి. తనను తాను స్వపరీక్ష చేసుకోలేకపోయాడు హేరోదు రాజు. కానీ దావీదు చేసిన పని ఏంటో తెలుసా? తన హృదయాంతరంగంలోనికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్న, ప్రభా ఈ హృదయం పాడైపోయిందయ్యా, ఈ హృదయం మలినమైపోయింది, ఈ హృదయం అపవిత్రమైపోయింది, ఈ హృదయం నీకు దూరం అయిపోయింది, ఈ ఆలోచనలన్నీ మారిపోయినాయి, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించయ్యా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలోను నీవు నన్ను త్రోసివేయద్దయ్యా, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దయ్యా, పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచు. ఇన్ని రోజులు పరిశుద్ధాత్మ ద్వారానే నేను నడిపించబడతా ఉన్నానయ్యా, నీ రక్షణ ఆనందము నా నుండి నువ్వు తీసుకువెళ్ళొద్దు ప్రభా. 51వ కీర్తనలో ఈ మాటలన్నీ మనం చూస్తాం. పశ్చాత్తాపంతో రాసిన కీర్తన. స్థిరమైన బుద్ధి, స్థిరమైన ఆలోచన నీవు నాకు దయచే ప్రభా.
నా ఆలోచనలు మారిపోయినాయి అయ్యా, నా తలంపులు మారిపోయినాయి అయ్యా, నా ఉద్దేశాలు మారిపోయినాయి అయ్యా, నా క్రియలు, నా పనులు, నేను చేసేదంతా మారిపోయింది ప్రభా. ఒకప్పటిలాగా నేను జీవించట్లేదు ప్రభా. ఒకప్పుడు మంచిగా ఉన్నానయ్యా, ఒకప్పుడు యథార్థంగా బ్రతికానయ్యా, ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించానయ్యా, ఒకప్పుడు నమ్మకంగా ఉన్నానయ్యా, ఎవరున్నా లేకపోయినా నీవు నాకున్నావులే అనుకున్నానయ్యా. ఈరోజు నా చుట్టూ అందరూ ఉండేసరికి నిన్ను నేను విడిచిపెట్టేశాను ప్రభా. యేసయ్యా నన్ను క్షమించయ్యా, తండ్రి నన్ను క్షమించని హృదయాంతరంగంలోనికి వెళ్ళి ఆయన ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడ్డాడు దావీదు. అంటే తనను తాను చూసుకున్నప్పుడు తనకేమర్థమైంది? నేను వెరీ బ్యాడ్ అర్థమైపోయింది. నేను పనికి మాలిన తనంగా తయారయ్యాను, అసలు నేను వేస్ట్ బ్రతకటం కూడా. పశ్చాత్తాపంతో 51వ కీర్తన రాశాడు ఆయన, శుద్ధ హృదయాన్ని నాకు దయచే ప్రభా. హృదయం పాడిపోయింది, శుద్ధమైన హృదయాన్ని నీవు నాకు దయచే ప్రభా. దావీదు ప్రార్థన చేశాడు. అంటే తనను తాను స్వపరీక్ష చేసుకున్నాడు కనుకనే ఆత్మీయ జీవితంలో విజయ పతాకాన్ని ఎగరేశాడు దావీదు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయంగా వర్ధిల్లాడు దావీదు, ఆత్మీయంగా విజయాన్ని సాధించాడు దావీదు, ఆత్మీయంగా తనను తాను మరలా కట్టుకున్నాడు తన జీవితాన్ని దావీదు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు చేశాడు ఇదంతా? తనను తాను, చెప్పండి, తనను తాను స్వపరీక్ష. తనను తాను చూసుకున్నప్పుడు తన జీవితం అంతా మరలా మార్చుకున్నాడు ఆయన. మరొక వ్యక్తి కనపడతాడు. లూకాసు వార్త ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. సమయం అవుతుంది, త్వరగా చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూడగలిగితే కనుక మనందరికీ పరిచయమైన వ్యక్తులు అక్కడ మనకు కనపడతారు. ఎవరు వాళ్ళు? చెప్పండి, ఎవరు వాళ్ళు? సుంకరి, చెప్పాలి, సుంకరి పరిసయుడు. సుంకరి పరిసయుడు లోక 18లో మనం చూస్తాం. పరిసయుడు సుంకరి ఎక్కడికి వచ్చారు ప్రార్థన చేయడానికి? దేవాలయంలోనికి వచ్చారు. సుంకరి దేవాలయంలోనికి రావటానికి కూడా డేర్ చేయలేదు, ధైర్యం సరిపోలేదు. ఎందుకు అనంటే సుంకరి తన హృదయంలోనికి వెళ్ళి తనను తాను చూసుకున్నప్పుడు, అయ్యా మందిరం పరిశుద్ధమైంది, మందిరం పవిత్రమైంది, మందిరములో నీ సన్నిధి కాంతి ప్రకాశిస్తుంది, మందిరములో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధులే, నీ బిడ్డలే, నీ బిడ్డల మధ్యలోనికి అపవాదితో ముడిపడి ఉన్న నేను వెళ్ళలేను ప్రభా. నేను అపవిత్రున్నయ్యా, పాపిని, ఘోర పాపిని, పాపుల్లో ప్రధాన పాపిని. నా జీవితం అంతా పాపమే చేశానయ్యా. నేను రాలేను నీ సన్నిధికి. నీ సన్నిధిలో అడుగు పెట్టే అర్హత, అడుగు వేసే అర్హత కూడా నాకు లేదయ్యా. నేను అంత ఘోర పాపినయ్యా. ఆకాశం వైపు నేను కనులెత్తి చూడలేను, నిన్ను నేను చూడలేనయ్యా. నీతో నేను మాట్లాడలేను, నా పెదవులు, నా నోటి వెంట వచ్చే మాటలు కూడా పాడైపోయినాయి. నేను దరిద్రున్నయ్యా, నన్ను క్షమించు ప్రభా. నా పాపాలు క్షమించు, నా అతిక్రమాలు క్షమించు. దేవుని అడుగుతున్నాడు. తన 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 గుండెలు బాదుకుంటున్నాడు, తన రొమ్ములు బాదుకుంటున్నాడు సుంకరి. తన రొమ్ములు ఆకాశము తట్టు కనులెత్తుటకైనా నాకు అర్హత లేనే బాదుకుంటున్నాడు, తన గుండెలు బాదుకుంటా. అయ్యా నేను పాపినయ్యా. మనకి ఏదైనా జరగరాంది జరిగినప్పుడు గుండెలు బాదుకుంటాం, ఏదైనా జరగరాంది ఇంట్లో జరిగినప్పుడు గుండెలు బాదుకుంటాం, జుట్టు పీక్కుంటాం, బట్టలు పీక్కుంటాం, అరుస్తాం, కేకలు పెడతాం, ఏదేదో మనం చేస్తాం ఏదైనా జరగరాంది జరిగినప్పుడు. అదే నువ్వు పాపం చేసినప్పుడు, అయ్యో నేను పాపం చేశాను ప్రభా, అయ్యో నేను అతిక్రమం చేశాను, అయ్యా మోసం చేశాను, దొంగతనం చేశాను, తృణీకరించాను, నన్ను క్షమించు ప్రభా. నాలో ఈ పాపం ఉంటే నేను ఆ నిత్యరాజ్యంలోనికి నేను వెళ్ళలేనయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకయ్యా. ఏ రోజన్నా పశ్చాత్తాపడుతున్నావా? సుంకరి తనను తాను స్వపరీక్ష చేసుకొని తన హృదయాంతరంగంలోనికి వెళ్ళినప్పుడు, నేను అందరికంటే ఘోర పాపిని, లోపల ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే, బయట ఉన్న నేను ఘోర పాపిని, అయ్యా నన్ను క్షమించు ప్రభా. లోపలికి రావటానికి కూడా ఆయనకి సిగ్గు అనిపించింది. మరొక ఆయన లోపల ఉన్నాడు, ఒక ఆయన పరిసయుడు లోపల ఉన్నాడు. లోపల అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు ఆయన? ఈయనేమో గుండెలు బాదుకుంటా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఈయన రొమ్ములు బాదుకుంటా ఉంటే ఆయన డ్రమ్ములు బాదుకుంటా ఉన్నాడు లోపల. ఆయనకు డ్రమ్ము కొట్టుకుంటున్నాడు, ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. నేను అలాంటోని కాదు, ఇలాంటోని కాదు, నేను అది చేశాను, ఇది చేశాను. ఆయన గొప్పలు ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయన గొప్పలు ఆయనే చెప్పుకోవటం ప్రారంభించాడు. కొంతమందికి అసలు నువ్వు అసలు మామూలుడు కాదయ్యా అంటే, ఇక్కడ ఉండాల్సిన ఆయన అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ఆయన ఆ కిటికీల మీద ఉంటాడు.
అమ్మ అసలు నువ్వు కట్టుకొచ్చిన చీరమ్మా అంటే ఈవిడ రెక్కలు వచ్చేస్తే ఈవిడికి వెళ్ళిపోద్ది పైకి ఎక్కడికో చోట. కనపడదు ఈవిడ ఇక్కడ మందిరంలో కనపడదు. అమ్మ నువ్వు వేసుకున్న నల్లపూసలు తాడు అన్నావు అనుకో, ఏ షాప్లో చేయించావమ్మా అన్నావు అనుకో, ఒరే నువ్వు వేసుకున్న చైన్ అన్నావనికి గుండి పెట్టడానికి రోజు గుండి తీసేటి మీన గుండి పెట్టుకోడు. అయ్య బాబు నువ్వు చేపించిన రింగు అంటే ఇంక అంటనే ఉంటాడు ఆయన. బ్రాస్లైట్ ఇక ఇది కనపడితేనే ఉండాలి బ్రాస్లైట్ అంటే. అసలు కొంతమంది అసలు ఏమనకపోయినా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. కూర్చుంటారు. అసలు ఎవరు పలకరియట్లేదు అనుకో, ఎవరు బాగుందమ్మా చీర, ఏమంటే బట్టలు బాగున్నాయండి, ఏమంటే గొలుసు బాగుందండి, ఏమంటే షూ బాగున్నాయండి, ఏమండి కళ్ళజోడు బాగుందండి, ఏమంటే ఉంగరాలు బాగున్నాయి అని అనలేదు అనుకో, ఇక ఏం చూసి అంటాడు మొన్నే చేపించా బ్రాస్లెట్, ఇది మొన్నే చేపించా, ఈ తాడు మా అమ్మోళ్ళు పెట్టారు, మా అమ్మమ్మోళ్ళు ఇచ్చారు. ఈయన డప్పు ఎవరు కొట్టుకుంటారో చెప్పండి, ఈయన డ్రమ్ ఎవరు కొట్టుకుంటారో, ఈయనే కొట్టుకోవడం ఆమె కొట్టుకోవడం చీర చూసావా మొన్నే కొన్నా 4,550 రూపాయలు. ఎవరు చెప్పమన్నారు నిన్ను? కొనుక్కుంటే కట్టుకో. తెనాల్లో కాకపోతే పొన్నూరులో దొరుకుతాయి, లేదా గుంటూరులో దొరుకుతాయి, లేకపోతే విజయవాడ వెళ్తే ఇంకా బోల్డ్ చీరలు ఉంటాయి, అంతకంటే ఖరీదైన చీరలు ఉంటాయి. తెనాల్లో కొన్న పలానా కోట్లో పలానోళ్ళ చోట్ల పలానా, ఇదిగో బిల్లు, ఎవరికి కావాలి నీ బిల్లు అంటే మన డ్రమ్ము మనమే, మన గొప్పలు మనమే. పరిసైడ్ చేసిన పని అదే. ఎక్కడ డ్రమ్ము కొట్టుకుంటున్నాడు తెలుసా? దేవాలయములో తనను తాను గురించి హెచ్చించుకుంటా ఉన్నాడు. తన గొప్పలు తాను చెప్పుకుంటున్నాడు. నేను అలాంటోని కాదు, ఇలాంటోని కాదు. మన గొప్ప ఎవరు చెప్పాలో తెలుసా? మనం చెప్పుకోవడం కాదు, మన గొప్ప మన యేసయ్య చెప్పాలి. మన గొప్పలు మనం చెప్పుకోవడం కాదు. మా అత్తమ్మని ఎంత బాగా చూశాను అవసరంలా, మా కోడల్ని నేను కాబట్టి చేసే అంత అవసరంలా. నువ్వెంత చేసావు ఎవరికి తెలుసు? నీ గొప్పలు నువ్వేం చెప్పుకో అవసరంలా. నేను అలాంటి దాన్ని వాళ్ళ కోడలాగా చూసాను నిన్ను, వాళ్ళ కోడల్ని ఎట్ట చూసిందో తెలుసామా? అవసరంలా నీకు. వాళ్ళ ఎత్తని ఎట్ట చూసిందో తెలుసా నీకు? అస్సలు అక్కర్లా. నువ్వు ఎలా చూడాలో అలా చూడు. నీకు కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నీ గొప్పలు నీ ఇంటికాడ, మందిరంలో కాదు. మందిరంలోకి వచ్చావా? ఎవరు గొప్ప ఇక్కడ? ఎవరో గొప్ప కాదు, యేసయ్య మాత్రమే గొప్పవాడు ఇక్కడ. ఆయన మాత్రమే గొప్పవాడు. నువ్వు వచ్చి ఇక్కడ గొప్ప తప్ప అవసరంలా. మనందరికంటే గొప్పవాడు మన యేసయ్య. ఆయనకు మాత్రమే మహిమ రావాలి. నువ్వెంత అధికారమే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఇక్కడ పరిసయుడు వచ్చాడు, నేను అలాంటోని కాదు అన్నాడు, ఇలాంటోని కాదు ఇంకొకళ్ళ. ఆయన గొప్ప ఆయనే చెప్పుకుంటున్నాడు. ఎక్కడ? మందిరములో. లేదు. మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడా? మనం ఎంత తగ్గించుకుంటే అంతగా మనల్ని హెచ్చిస్తాడు మన దేవుడు. ప్రార్థన చేస్తున్నాడు ఎవరికి వినబడాలని? అందరికి వినబడాలి. ఈరోజు నా ప్రార్థన, నేను చేసే ప్రార్థన అందరూ వినాలి. నా గొప్పలన్నీ తెలుసుకో. నేను అలాంటోని కాదు, ఇలాంటోని కాదు, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు వేస్తున్నాను. ఎవరు వినాలి ఈ ప్రార్థన? చెప్పండి, ఎవరు వినాలి ఈ ప్రార్థన? చెప్పాలమ్మా, ఎవరు వినాలి? ఎవరమ్మా? ఎవరు వినాలని చేశాడు ఆయన? చుట్టుపక్కల వాళ్ళందరూ వినాలి ప్రార్థన. చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను చూడాలి, చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి. అమ్మో ఇంత దశంభాగం వేస్తున్నాడంట, అలాంటోడు కాదంట, ఇలాంటోడు కాదంట, మందిరం బయటికి వెళ్ళాక చెప్పుకోవాలి ఆయన గురించి అని ఆయన యొక్క ఉద్దేశం. ఆయన గురించి ఆయన అందరికి వినబడేలాగా ప్రార్థన. మనం చేయాల్సిన ప్రార్థన అందరికి వినబడేలాగా కాదు, దేవునికి వినబడేలాగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు చూసేలాగా నీ నా ప్రవర్తన ఉండాలి. ఒకరోజు ఇంగ్లాండ్ మహారాణి భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చింది. భారత ప్రభుత్వం కూడా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు ఆవిడకి, ఘన స్వాగతం పలికారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. పిల్లలందరూ వరుసలో నిలబెట్టి, అటుపక్క ఇటుపక్క వరుసలో నిలబెట్టి, ఒక చేతిలో చిన్న గులాబీ పువ్వులు ఇచ్చి, ఒక చేతిలో జాతీయ జెండా, చిన్న జెండాలు అక్కడ పెట్టాం కదా, ఇలా పట్టుకుని ఉన్నారు. ఆవిడ వస్తూ ఉంది, ఆ పిల్లల మధ్యలో అలా వస్తున్న, పిల్లల వెనక తల్లిదండ్రులు ఉన్నారు. అలా వచ్చే క్రమంలో అలా వస్తూ ఉన్నప్పుడు ఇంగ్లాండ్ మహారాణి అలా నడుచుకుంటూ వస్తా అలా వెళ్ళిపోతుంది. ఆవిడ హాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది పిల్లల మధ్యలో. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న పాప గట్టిగా అరిచి ఆడటం మొదలుపెట్టింది. ఏడుస్తూ ఉంది బిగ్గరగా. వెనకే తల్లి ఉంది, గబక్కన ఎత్తుకుంది, హత్తుకుంది, ముద్దు పెట్టుకుంది. తల్లి అడుగుతుందమ్మా, ఎరా ఇంగ్లాండ్ మహారాణి నీకు కనపడలేదా? చిన్నపిల్లలు కదా, ఇంగ్లాండ్ మహారాణి నీకు కనపడలేదా? ఇంగ్లాండ్ మహారాణి నువ్వు చూడలేదమ్మా అని అడిగితే పాప చెప్తున్న సమాధానం, మమ్మీ
ఇంగ్లాండ్ మహారాణి నేను చూశాను. మరి ఎందుకు ఏడుస్తున్నావురా? నేను చూశాను మమ్మీ ఇంగ్లాండ్ మహారాణి, మరి ఎందుకు నీ ఏడుపు అని అంటే ఆ పాప చెప్తాను, మమ్మీ ఇంగ్లాండ్ మహారాణి నేను చూస్తాను కానీ ఆ మహారాణి నన్ను చూడలేదు మమ్మీ. ఎందుకంటే ఏడుపు, ఆ మహారాణి నన్ను చూడలేదు. అంటే మనం చేసే ప్రార్థన మన ప్రార్థన ఎవరు చూడాలని మనం చేయాలో తెలుసా? పరలోకంలో ఉన్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. ఆయన చూడాలి నిన్ను నన్ను, నీ నా ప్రార్థన ఆయన వినాలి. ఆయన వినేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఈ పరిసేడు చేసిన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ప్రజలందరూ వినాలి నా ప్రార్థన, ప్రజలందరూ వినాలి నా పాట, ప్రజలందరూ వినాలి నా ఆరాధన. లేదు, దేవుడు వినాలి మన ఆరాధన, మన పాట, మన ప్రార్థన. ఆయనకి వినబడేలాగా, ఆయన చూచే అంత ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన, నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. మనుషులు చూడాలని మనం ఎన్నడూ కూడా ఏ కార్యము చేయడానికి వీలు లేదు. పరిసేడు అలా ప్రార్థన చేశాడు, కానీ సుంకర చేశాడు. ప్రభా, నేను అల్పుడినయ్యా, నా హృదయాంతరంగంలోనికి వెళ్ళినప్పుడు నేను పాపిని నాకు అర్థమైపోయింది ప్రభా, నన్ను క్షమించయ్యా. సుంకరి ప్రార్థన ఎవరు విన్నారో? దేవుడు విన్నాడు. అంటే సుంకరి తనను తాను ఏం చేసుకున్నాడు చెప్పండి ఏం చేసుకున్నాడు? స్వపరీక్ష చేసుకున్నాడు. ఈరోజు ప్రియమైన వారులారా, మనల్ని మనం స్వపరీక్ష చేసుకునే వారంగా మనం ఉందాం. విమర్శించే వారుగా మీరు ఉండొద్దు దయచేసి. ఎవరినైనా విమర్శిస్తున్నారా? ఎవరైనా ఒక వ్యక్తి పడిపోయాడంటే, కృంగిపోయిందంటే విమర్శిస్తున్నారా? లేదు. అవసరమైతే చేయి పట్టుకుని లేపండి తప్ప వాళ్ళని అలా జరిగింది కాబట్టే అలా ఇంట్లో అలా చేసింది కాబట్టి ఆ ఇంట్లో అలా జరిగింది అనొద్దు దయచేసి. తీర్పు తీర్చొద్దు, ఏమండి, వాళ్ళని విమర్శించొద్దు. ఎప్పుడు మనం విమర్శించకుండా ఉంటామంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు. ఎవరికైనా ఏదైనా జరిగిందా ప్రభా, ఆ తల్లిని జ్ఞాపకం చేసుకో. ఎవరికైనా ఏదైనా అయిందా ప్రభా, ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకోయ్యా. లేవనెత్తు, బలపరచు, స్థిరపరచు, కథ మొత్తం మార్చే ప్రభా, వాళ్ళ బ్రతుకులను మార్చు, వాళ్ళ జీవితాలను మార్చు, గొప్ప కార్యాలు చెయ్యి అని మనం ప్రార్థన చేయాలి. మరొక వ్యక్తి మనందరికీ తెలుసు, లూకాసు సువార్త 16వ అధ్యాయం, తప్పిపోయిన కుమారుడు మనందరికీ తెలుసు. తీయొద్దు, చూడొద్దు కానీ వినండి. మనందరికీ తెలుసు ఆయన కదా, తప్పిపోయిన కుమారుడు. తండ్రి దగ్గర ఉంటే క్షేమము, తండ్రి దగ్గర ఉంటే సుఖము, అన్నీ ఉన్నాయి. కానీ తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయినా దూరంగా వెళ్ళిపోయాడు. నా తండ్రి నన్ను చూడనంత దూరం, బంధువులు చూడనంత దూరం, స్నేహితులు చూడనంత దూరం, గ్రామం చూడనంత దూరం, సంఘము చూడనంత దూరం. ఎందుకు? చూస్తే ఒకవేళ పట్టుబడతానేమో, నేను చేసే పనులు మా నాన్నకి చెప్తారేమో, దూరంగా వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. చివరికి వేటి మధ్యలో ఉన్నాడు ఆయన? పందుల మధ్యలో. పందులు తినే ఆహారం తింటున్నాడు, పందులు త్రాగే నీళ్లు తాగుతున్నాడు, పందులు పడుకునే చోట పడుకుంటున్నాడు ఆయన చిన్న కుమారుడు. ఒకరోజు మెలకు వచ్చి ఆలోచన చేసుకున్నాడు, అసలు నేను ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఉండటం ఏంటి? నా జీవితం ఏంటి? నా తండ్రి పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏంటి? నేను ఎలా బ్రతుకను? నేను ఎలా ఉన్నాను? ఒకప్పుడు నా జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు నేను ఏం తిన్నాను? ఒకప్పుడు నేను ఎక్కడున్నాను? ఒకప్పుడు ఎవరి మధ్యలో నేను పడుకున్నాను? ఇవన్నీ ఆలోచన చేసుకున్నాడు. స్వపరీక్ష, బుద్ధి వచ్చినప్పుడు అనే మాట. స్వపరీక్ష చేసుకున్నప్పుడు నేను పందుల మధ్యలో ఉండటం ఏంటి? పంది అనే మాట వాళ్ళ నోట రావటానికి కూడా ఇష్టపడరు యూదులు. పంది అంటే అపవిత్రమైంది. పంది అనే మాట వస్తే 10-15 సార్లు బ్రష్ తోముకునేవారు ఆ దినాల్లో. అపవిత్రమైన అలాంటి పందుల మధ్యలో నీచమైన స్థితిలో పడుకున్నాడు చిన్న కుమారుడు. ఒకసారి లేచి ఆలోచన చేసి ఏడవటం మొదలుపెట్టాడు. ప్రభా, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? నాకు ఎక్కడుంటే క్షేమం? నా తండ్రి దగ్గర ఉంటే నాకు క్షేమం. నన్ను క్షమించయ్యా. ఏదో రకంగా మరలా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి. తనను తాను స్వపరీక్ష చేసుకున్నప్పుడు తను ఏ స్థలంలో ఉండాలో తను తెలుసుకున్నాడు. నేను ఉండాల్సిన స్థలం ఇది కాదు, నేను నివాసం చేయాల్సిన ప్లేస్ ఇది కాదు, నేను ఉండాల్సిన పందుల మధ్యలో కాదు, నా తండ్రి ఇంటిలో పనివాణిగానైనా నేను ఉండాలి. స్వపరీక్ష చేసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మరలా వెతుక్కుంటా ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రి దగ్గరకు. తండ్రి ప్రేమ మారిందా? కుమారుడు వస్తుంటే కార్పెట్ వేసాడు, పువ్వులు జల్లాడు, బట్టలు సిద్ధం, ఉంగరం సిద్ధం, పెద్ద విందు ఏర్పాటు చేశాడు తండ్రి. తండ్రి ప్రేమ మారని ప్రేమ, మరువని ప్రేమ, శాశ్వత ప్రేమ. తనను తాను స్వపరీక్ష చేసుకున్నప్పుడే తండ్రి దగ్గరికి రాగలిగాడు కుమారుడు. ప్రియమైన వారులరా,
ఈరోజు వాక్యం వింటూ ఉన్న మనం నా జీవితాలు శాస్త్రులు పరిశీలితో యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. నీ ఎదుటివాని కంటిలో నువ్వు నలుసును చూస్తున్నావంటే ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేయి. ఎదుటివారిని ఎంతకాలం విమర్శిస్తారయ్యా? ఎదుటివారిని ఎంతకాలం తృణీకరిస్తారు? తక్కువ చేసి ఎంతకాలం మీరు మాట్లాడతారు? అట్లా అసలు నీ జీవితం ఏంటో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఆలోచన చేసుకో. నువ్వు ఎలా నడుస్తున్నావో ఆలోచన చేసుకో. అప్పుడు ఎదుటివారిని అందువుగా నువ్వు. యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్పారు చాలా చక్కటి విషయాలు. ప్రియమైన వారులారా, ఈ 21 దినాలు ఉపవాస ప్రార్థన కొడుకులు ఎందుకో తెలుసా? మనమేంటో ఏమండి, ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి వచ్చాను, లేకపోతే మీరు ప్రార్థనకు రావటం బయలుదేరారు, చక్క స్నానాలు చేశారు, చక్క మంచిగా రెడీ అయ్యారు, ప్రార్థనకు వచ్చారు. వచ్చేటప్పుడు హడావిడిలో అద్దంలో చూసుకోకుండా పౌడర్ రాసేసుకున్నారు మీరు, లేకపోతే కాటుకు పెట్టేసుకున్నారు, లేకపోతే జుట్టు సరిగా ఏదో దువ్వేసుకున్నారు, అద్దంలో చూసుకోకుండా వచ్చేసారు మందిరానికి. ఏంది అట్ట రాసుకున్న పౌడరు, అట్ట పెట్టుకునేది, కాటుకు అట్ట దూకున్నవేంది, మధ్యలో దూకోకుండా ఇది వంకర టెంకరలు దువ్వవేంది అని చూసిన వాళ్ళందరూ కూడా నీకు చెప్తారు. అవునా కాదా? అదే నువ్వు అద్దంలో చూసుకుని మంచిగా రెడీ అయ్యి మంచిగా రాసుకుని మంచిగా దూకుని వస్తే ఎవరన్నా మాట్లాడతారా? అలానే వాక్యం అనే అద్దములో మనల్ని మనం చూసుకునే వారంగా మనం ముందుము గాక. మనల్ని మనం చూసుకున్నప్పుడు ఇక ఎదుటోళ్ళ సంగతి మనకు అక్కర్లా. అర్థమైందా? ఎదుటివారిని మనం ఇంకా పట్టించుకో ఎదుటోళ్ళ సంగతి మనకు అక్కర్లేదు. ప్రియమైన వారులారా, ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలు కూడా ఏర్పాటు చేసుకున్నారు, చాలా సంతోషం. ఎన్నో వర్తమానాలు వింటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, చాలా సంతోషం. అయితే నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నీవు ఒకసారి స్వపరీక్ష చేసుకో. దేవుడు మెచ్చుకునే బిడ్డగా ఉన్నావా? ఈ ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. జీసస్ క్రైస్ట్ అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన నైజీరియా ఆ దేశం యొక్క పరిస్థితి మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో. నైజీరియాలో క్రైస్తవులు అనేవారు ఉండటానికి వీలు లేదని చాలా చిత్రహింసలు పెడుతుంది అక్కడ ప్రభుత్వం. మతోన్మాదులు, ఇస్లాం ప్రభుత్వాలు, వాళ్ళందరూ కూడా చాలా కఠినమైన నిర్ణయాలు, చాలా జీవోలు పాస్ చేశారు. 2009 నుండి క్రైస్తవుల మీద దాడులు మొదలుపెట్టారు. దాదాపుగా కొన్ని లక్షల మంది క్రైస్తవులను చంపేశారు నిర్దాక్షిణంగా. కొన్ని వేల దేవాలయాలు కూల్చేశారు నిర్దాక్షిణంగా. కళ్ళ ముందే భర్త కళ్ళ ముందే భార్యని ఇంట్లో నుండి లాక్కెళ్ళి భర్త చూస్తూ ఉండగానే మానభంగాలు చేశారు. భార్య చూస్తుండగానే భర్తని కత్తిపెట్టి నరికేశారు. తల్లిదండ్రులు చూస్తుండగానే వాళ్ళ పిల్లల్ని రేప్ చేస్తున్నారు. ఇవన్నీ క్రైస్తవులు. ప్రభుత్వాలు ఏం స్పందించట్లేదా? ప్రభుత్వాలే జీవోలు పాస్ చేసింది. ఇక్కడ ముస్లింలు మాత్రమే ఉండాలి, క్రిస్టియన్స్ ఉండటానికి వీల్లేదు. చాలా దాడులు వాళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి. అయితే ఇన్ని దాడులు వాళ్ళ మీద జరిగినా వాళ్ళు ఎక్కడ భయపడకుండా వారు చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? మనం బ్రతికితే యేసయ్య కోసం మాత్రమే బ్రతుకుతాం. ఈ ఊపిరి ఆయన ఇచ్చింది, ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది, ఇవన్నీ ఆయనే ఇచ్చాడు. ఆయనే మమ్మల్ని సృష్టించాడు. మేము ఆయన కోసమే బ్రతుకుతామంటున్నారు. ఈరోజు నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు రాబోతూ ఉన్నాడు అతి త్వరలో. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు. ఏ ఒక్క ఆత్మ మన సంఘములో, గ్రామంలో నశించిపోకూడదని అంతటి అందరూ మారు మనసు పొందాలని ఈ ప్రార్థన కూడికలో, ఇలాంటి ఎన్నో ప్రార్థన కూడికలు అందరూ మారు మనసు పొందాలి. మీ భర్తలందరూ మారు మనసు పొందాలి. అందరూ మందిరములో అడుగులు పెట్టాలి. అందరూ దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని దగ్గరికి రావాలి. ఎందుకో తెలుసా? ఈ దినాలు అంత్య దినాలు. ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలంటే ఇలాంటి ప్రార్థన కూడికలు. ఎందుకో తెలుసా? ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నా దేవునికి ఇష్టం కానే కాదు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక ఊరిలో మంచి రైతు ఒక ఆయన ఉన్నాడు. చాలా పేదవాడు. ఆయన చాలా పేదవాడు. కష్టపడి పొలాన్ని పండించుకుంటా ఉన్నాడు. పొలాలు సరిగా పండట్లేదు. కారణం ఏంటంటే సరైన రీతిలో నీళ్లు అందట్లేదు వాళ్ళకి. పొలాలు తడుపుకోవడానికి, పొలాలకి నీరు పెట్టడానికి అంత సరిపడ నీరు ఉండట్లేదు. ఈ రైతు ఆలోచన చేసి ఎలా అయినా మా పొలంలో బోర్ వేయించాలని చెప్పి, బోర్ వేయించుకోవాలి, వాటర్కి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అందరిని అడిగాడు డబ్బుల కోసం. ఎవరు సహాయం చేయలేదు పాపం ఆయనకి. ఆయన ఏం చేస్తాడో తెలుసా? భార్యను ఒప్పించి భార్యతో మాట్లాడమ్మా
నేను నీకు ఖచ్చితంగా మరలా ఇస్తానని చెప్పి మాట్లాడి అన్నీ చేసి ఒప్పించుకుని భార్య మెళ్ళలో మంగళసూత్రం తాడు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి బోరు వేయించడానికి పొలం వెళ్ళాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళారు. బోరు వేయటానికి గుంటలు తవ్విచ్చారు. అన్నీ వచ్చినాయి. మొత్తానికి చేయాల్సిన కార్యక్రమం అంతా చేసింది. దేవుని మహాకృపను బట్టి నీళ్ళు వస్తాయి అని అనుకున్నాడు. కానీ ఆ బోరు వేసిన తర్వాత ఒక్క నీటి బొట్టు కూడా రాలేదు. డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా నైట్ అంతా ఏడ్చుకుంటా ఉన్నారు. అన్నం తినలేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏడ్చుకున్నారు. ఇంక మన బ్రతుకులు మారవా, మన కష్టాలు పోవా, మన ఆర్థిక ఇబ్బందులు పోవా, ఇదిగో ఉన్న ఒక్కొక్క తాడు కూడా తీసుకెళ్ళి నీ మెళ్ళలో తాడు తీసుకెళ్ళి నేను తాకట్లో పెట్టేశానమ్మా, మరలా దాన్ని ఎప్పుడు విడిపించాలి? మన పొలాలు పండాలంటే బోరు వేయాలి, బోరులో నుండి నీళ్ళు రావట్లేదు, మనం బ్రతకటమే ఎలా, మన బిడ్డలను చదివించుకోవటం ఎలాగమ్మా? ఏడ్చుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. మరలా ఆ తర్వాత మరలా యథావిధిగా పొలాలు వెళ్తున్నారు, పనులు చేసుకుంటా ఉన్నారు. ఒకరోజు వాళ్ళిద్దరు పిల్లలు, అన్నయ్య తమ్ముడిద్దరు చిన్న పిల్లలు, వాళ్ళిద్దరు కూడా ఒకరోజు స్కూల్ హాలిడే వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో కలిసి పొలం వచ్చారు, అమ్మా నాన్నతో కలిసి పొలం వచ్చారు. అమ్మా నాన్నేమో పొలంలో పని చేసుకుంటా ఉన్నారు. ఈ పిల్లలిద్దరేమో వేరే ప్లేస్లో ఆడుకుంటా ఉన్నారు చక్కగా హాలిడే రోజు. అలా ఆడుకుంటా చిన్నోడు పరుగులు పెడతా ఆ బోర్ తీసిన బావిలో పడిపోయాడు. చిన్నోడు ఆ బావిలో పడిపోయేసరికి పెద్దోడు ఏడ్చుకుంటా పరుగున నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్న తమ్ముడు అని చెప్తున్నాడు ఏడుస్తా. తండ్రికి అర్థమైపోయింది ఏదో జరిగిందని పరిగెత్తుకుంటా అక్కడికి వచ్చాడు. ఈయన బోర్ బావి ఎక్కడైతే తవ్వాడు అక్కడికి వచ్చాడు. అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, పిల్లోడిని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఏడ్చుకుని పిల్లోడి సౌండ్ ఎక్కడో వినపడుతుంది, ఏడుపు సౌండ్. తండ్రి ఏం చేయాలో అర్థం కాక భార్య దగ్గరికి వచ్చాడు. భార్యను పట్టుకుని చెప్తుంటే భార్య కళ్ళు తిరిగి స్పృహ తప్పి భార్య పడిపోయింది. పెద్దోడు ఏడుస్తున్న ఒక పక్క భార్యను భుజం మీద వేసుకుని పెద్దోడిని పట్టుకుని పరుగున ఊళ్ళోకి వచ్చి ప్రెసిడెంట్ గారిని కలిసాడు. అయ్యా ప్రెసిడెంట్ గారు, నా బిడ్డను బ్రతికించండి అయ్యా, నా బిడ్డ చావు బతుకులు ఉన్నాడు, ఇదిగో బోర్ బావిలో పడిపోయాడని, మీరే ఏదైనా చేయాలి, నా బిడ్డను బ్రతికించండి. ప్రెసిడెంట్ గారు వెంటనే స్పందించి ఆ కలెక్టర్కి ఆ సమాచారాన్ని ఇచ్చాడు. కలెక్టర్ గారు వచ్చారు, యాజమాన్యం వాళ్ళందరూ, క్రేన్లు ఇవన్నీ మొత్తం వచ్చేసినాయి. పెద్ద క్రేన్లు వచ్చినాయి. పెద్ద వాళ్ళందరూ ఆఫీసర్స్, ఇంజనీర్స్ అందరూ వచ్చేసారు. బోరుబావి దగ్గరికి వెళ్ళారు. మొత్తం తవ్వటం ప్రారంభించారు. పక్కనే గుంట తవ్వటం ప్రారంభించారు. ఊర్లో వాళ్ళందరూ కూడా పలానోడు కష్టం వచ్చింది, పలానోళ్ళు అబ్బాయి పడిపోయాడు బోరుబావిలో. ఊర్లో వాళ్ళందరూ పరిగెట్టుకెళ్ళిపోయారు పొలానికి. వాదారుస్తున్నారు, భార్యని తండ్రిని వాదారుస్తున్నారు, కన్నీరు తుడుస్తూ ఉన్నారు. ఒక పక్క పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. కలెక్టర్ చెప్తున్నాడు ఇంజనీర్లతో, అయ్యా ఎలా అయినా బిడ్డ బ్రతకాలి, తల్లిదండ్రులు చనిపోయేలాగా ఉన్నారు, మనం ఎలా అయినా బిడ్డను బ్రతికించాలి, ఎలా అయినా బిడ్డను బోరుబావి నుండి బయటికి తీయాలి. వాళ్ళందరూ ఒకరికొకరు చెప్పుకుంటా ఉన్నారు. ఇంజనీర్లు కష్టపడి ప్లానింగ్లు ఇస్తున్నారు. బోరుబావు ఆ క్రేన్ అంతా తవ్వుతూ ఉంది చాలా జాగ్రత్తగా. సమయము టైం గడిచిపోతూ ఉంది. కలెక్టర్ దగ్గరికి వచ్చి ఇంజనీర్ మాట్లాడుతూ ఉన్నాడు, సార్ పరిస్థితి చాలా కష్టంగా ఉందండి. ఒక పక్క వర్షం స్టార్ట్ అయిపోయింది. పరిస్థితి ఏమీ మనకి ఒకవేళ అందుబాటులోకి రాదేమో సార్ అంటే, కలెక్టర్ గారు వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడు. అయ్యా ఏడవద్దయ్యా, మీకు ఎంతమంది అబ్బాయిలు? నాకు 2 అబ్బాయిలు అండి. పడిపోయింది ఎవరు? చిన్న అబ్బాయి. నా పెద్ద కొడుకు ఉన్నాడు. అమ్మాయ్యా అనుకున్నాడు కలెక్టర్ గారు. ఆ తండ్రికి అర్థమైంది. కలెక్టర్ గారు కాళ్ళు పట్టుకొని చెప్తున్నాడు, అయ్యా నాకు పెద్ద కుమారుడు కాదు, నా చిన్న కుమారుడు కూడా నాకు కావాలయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా కొడుకును బ్రతికించండి అని శతవిధాల ప్రయత్నాలు చేశారు. సమయం దాటిన శతవిధాల ప్రయత్నం చేసి ఎట్టకేలకు మొత్తానికి ఆ బిడ్డను పట్టుకుని ఆ క్రేన్ను ఆ తాళ్ళుతో సహాయంతో మొత్తానికి ఎలానో అలా పైకి తీశారు. సంఘం, గ్రామం, సమాజం, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. పిల్లోడు బయటకు వస్తున్నాడు. అందరూ ఎదురు చూస్తుంటే మొత్తానికి ఆ తాళ్ళతో దేవుని అలా పైకి తీశారు పిల్లోడిని. అందరూ అనుకున్నారు పిల్లోని చూసి ఆనందపడదాం అనుకున్నారు. కానీ అప్పటికే ఆ పిల్లోడు చనిపోయాడు. ప్రజలందరూ కూడా ఏడవటం మొదలు పెట్టారు, కేకలు వేయటం మొదలు పెట్టారు. ఏడుస్తూనే ఉన్నారు అందరూ కూడా. కలెక్టర్ గారు, ఇంజనీర్లు, ప్రజలందరూ కలెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇంజనీర్లతో పనిచేసిన వాళ్ళతరే ఒక్క ప్రాణాన్ని మనం కాపాడలేకపోయామని చెప్పి ఏడ్చుకుని బాధపడి ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. ఒక్క ప్రాణాన్ని మనం కాపాడలేకపోయాం. ఇది మీకు నేను ఎందుకు చెప్పాను తెలుసా? ఒక్క ప్రాణం పోతేనే ఆ ప్రజలందరూ అంత బాధపడ్డారే, ఒక్క ఆత్మ నశిస్తేనే ప్రజలందరూ బాధపడ్డారే,
కొన్ని వేల ఆత్మలు నశించిపోతూ ఉంటే పరలోకంలో ఉన్న యేసయ్య ఇంకెంత బాధపడతాడు ఆయన. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం, నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆ నిత్య జీవాన్ని, పరలోక పట్టణాన్ని, శాశ్వత పట్టణాన్ని, యుగ యుగాలు మారని పట్టణాన్ని నేను మీకు ఇస్తాను. దేవుడు పిలుస్తున్నాడు. ఇంకెంతకాలం మనం దేవునికి దూరంగా ఉంటాం? ఇంకెంతకాలం ప్రవర్తన మార్చుకోకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం? ప్రభు కోసం మనం బ్రతుకుదాం. ప్రభు మెచ్చుకునే బిడ్డలుగా మనం జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచుదాం, కండ్లు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న మాట ప్రార్థన చేసుకుని అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుని అందరూ లేచి నిలబడదాం. ఒక మాట, చిన్న మాట ప్రార్థన చేసుకోండి. చిన్న మాట విన్న వాక్యాన్ని బట్టి స్వపరీక్ష చేసుకుందాం. మీ హృదయంలోనికి వెళ్ళండి. ఒకసారి మీ హృదయాన్ని చూసుకోండి, ఎలా ఉన్నారో, మీరు ఎలా బ్రతుకుతున్నారో, ఎలా జీవిస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో. ఒకసారి మీ హృదయాంతరంగంలోనికి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ పరిస్థితి అంతా మీకు అర్థమైపోద్ది. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, మీ తలంపులు ఎలా ఉన్నాయో, ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, మీ జీవిత విధానం ఎలా ఉందో, ఎలా బ్రతుకుతున్నారో, ఎలా నడుచుకుంటున్నారో, ప్రభు మెచ్చుకునే బిడలుగా ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మీ హృదయంలోనికి వెళ్ళి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, స్వపరీక్ష చేసుకుని. దావీదు తనను తాను స్వపరీక్ష చేసుకున్నాడు. ఆత్మీయ జీవితంలో విజయాన్ని సాధించాడు ఆయన. సుంకరి తనను తాను స్వపరీక్ష చేసుకున్నాడు. తన ప్రార్థన దేవుడు వినేంత స్వపరీక్ష. తప్పిపోయిన కుమారుడు తనను తాను స్వపరీక్ష చేసుకున్నాడు కనుకనే తండ్రి మరలా అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి మనం కూడా స్వపరీక్ష చేసి, ప్రభువా ఇంతకాలం నేను విమర్శించే వ్యక్తిగా ఉన్నానేమోనయ్యా, దూషించే వ్యక్తిగా, తీర్పు తీర్చేదానిగా నేనున్నానేమో నాయన, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు నాయన. ఒక మాట ప్రార్థన చేసుకుంటారా? ముగిస్తున్నాను నేను. ఒక మాట ప్రార్థన చేసుకోండి. గాఢంధకారము లాంటి శ్రమలు మనల్ని వెంటాడినప్పుడు ఆయన మన జీవితంలో దీపాన్ని వెలిగించాడు. ఆయన చీకటి అలుముకున్న వేళల్లో వెలుగుగా ఆయన మన జీవితాల్లో ఉదయించాడు. ఆయన ఆ దేవుని మనం విడిచిపెట్టకుండా ఆ దేవుని కోసం మనం బ్రతుకుదాం, ఆ దేవుని కోసం మనం జీవిద్దాం. ఒక మాట ప్రార్థన చేసుకోండి, సెలవు తీసుకుందాం. యేసయ్యా ఒకసారి శుద్ధ హృదయము నాకు దయచేయి ప్రభా, స్థిరమైన బుద్ధిని నాకు దయచేయి, స్థిరమైన ఆలోచన నాకు దయచేయి నాయన అని ఒక్క మాట ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా యేసయ్యా. కాలము మారినా కష్టాలెత్తి పాడదాం. కాలము మారినా కష్టాలే కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రం నాయన, ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చిన నాతో మాత్రం అందరితో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రం. మీకు ఇష్టమైన బిడలుగా మేమందరం కూడా జీవించలాగున సహాయం చేయండి. మీ రాకడలు ఎత్తబడే గుంపులో మా సంఘం ఉండాలి.
మా బిడ్డలందరూ ఉండాలి ప్రభా. ఇంకెవరైతే మారు మనస్సులు లేక రక్షణ లేక మీ సన్నిధికి దూరంగా ఉంటూ ఉన్నారో అటు వారందరికీ యేసు నామములో మారు మనసు వచ్చును గాక. మీ సన్నిధికి నడిపించండి ప్రభా, గొప్ప కార్యాలు చేయండి. పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్రను, ఇచ్చిన బిడ్డలను మీరు దీవించండి. గొప్ప పరిచర్య వారి ద్వారా మీరు జరిగిస్తూ ఉన్నారు, మీకు వందనాలు. వారి ప్రతి